ప్రేక్షకులకు ముఖ్య గమనిక. ఈ చిత్రమును మానసిక సమస్యలున్నవారు దయచేసి చూడరాదు. ఎందుకంటే పూర్తిగా పిచ్చోళ్ళైపోయే అవకాశం ఉన్నందున ఈ విషయాన్ని దయచేసి గమనించగలరు. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజ్యూరియస్ టు హెల్త్. ఈ చిత్రం తీయడానికి నా ప్రధాన ఉద్దేశం, మన జీవితంలో కొన్ని విషయాలు మనకి అర్థం కావు. మనకి అర్థం కాకపోయినంత మాత్రాన దానిలో అర్థమే లేదనుకుంటే అదొక వ్యర్థం. అర్థం చేసుకోగలిగే మనసుంటే అర్థం కాని చాలా విషయాలలో ఏదో నిగూఢ అర్థం ఉంటుంది. కానీ ఈ చిత్రం తీయడానికి నా ముఖ్య ఉద్దేశం, కొన్ని నెలలు సంవత్సరాలు తరబడి పక్కా స్క్రిప్టులతో వస్తున్న మెయిన్ స్ట్రీమ్ ఫిలిమ్స్లో కూడా చాలా విషయాలు అర్థం కాకపోవడంతో అసలు ఎలాంటి రిటర్న్ స్క్రిప్ట్ లేకుండా ఒక చిత్రాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలోండి పుట్టిందే ఈ అర్థం కాదనే చిత్రం. ఈ పూర్తి చిత్రాన్ని కేవలం 2.5 గంటల్లో 4 సింగిల్ షాట్లలో ఒక మొబైల్ ఫోన్తో చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రం చూశాక ఒక్క ముక్క కూడా మీకు అర్థం కాదని నా 100% నమ్మకం. ఎంత చెప్పినా కూడా ఈ సినిమా చూస్తానంటే అది మీ ఇష్టం. కానీ ఇలాంటి ప్రయోగాలు ఇక ముందు ముందు వస్తూనే ఉంటాయని తెలియజేస్తున్నాను. ఇట్లు మీ విజయ్. చూడండి తమ్ముడు, ఇండియన్ షేక్ ఆడిస్తున్న రాజమౌళి గారు తీసుకెళ్తున్నాను. ఒక్కొక్కరికి క్యారెక్టర్లు ఇస్తారు. మీరు ఇక్కడ ఉన్నారు, రేపు ఎక్కడో ఉంటారు. భయ్యా చాలా మంచి లైఫ్ ఇస్తున్నావు భయ్యా. నిజంగా నీకు రుణ పడిపోయి ఉండిపోతాను భయ్యా. వద్దు, నేను చెప్పిన అమౌంట్ రెడీ చేస్తే ఎంతగానో ఇస్తాం సార్. నమస్తే సార్, రాజమౌళి గారు. నేను చెప్పాను కదా సార్, క్యాస్టింగ్ తీసుకొచ్చాను సార్. వీళ్ళందరూ మామూలు కాదు సార్. ఇప్పుడు వచ్చి ఏం చేయలేదు, ఇలా సార్ మన వాళ్ళు. రాజమౌళి అన్నారు, రాజమౌళి ఇప్పుడు అదే అన్నాను భయ్యా. నేను రాజమౌళి కాదా, రాజమౌళియే. ఏం రాజమౌళి అంటే ఆడిస్తాడా? ఏం రాజమౌళి నాకు అర్థం కావట్లేదు. రాజమౌళి ఇంట్లో బాత్రూమ్ కడిగి ఏం రాజమౌళి అంటే బుర్రపాడు. నన్ను ఏంటి అనుకుంటున్నారు మీరు? దోమతో హీరో, దోమతో హీరోయిన్, దోమతో ఆర్టిస్టులు, ఇలాగా 150 సినిమాలు తీశాను నేను. వాసు గారు ఏంటిది, మాకేంటి హింస? దోమ ఉందా లేదా? హీరో ముందు ఆశీర్వాదం తీసుకుంటారు రాజమౌళి గారు. ఈయన తీసుకున్నా నా పిల్లల్ని తీసుకుంటాను. దోమలతో ఈగలతో తీసిపడుతూ మాకేంటి అయ్యా బాబు? దోమలతో తీసుకోమంటే మాట్లాడో షాక్ లో ఉండిపోయావా? దోమ దొరకతో పందులతో తెస్తావు నాయన. గెటప్ వేరే మనిషి లేదు. ఏంటి జుట్టు ఏంటి? అరే ఇవన్నీ చూసుకుంటే నాకు డౌట్ వస్తుందా? పెట్టలో కొట్టుకుంటే కూడా అనుకుంటున్నాను. 150 సినిమాలు తీసిన నాకు మీరు ఒక లక్కేటి. 150 తీసారా మీరు? 150 సినిమాలకి బ్లాక్ టికెట్లు అమ్మినాడు. బ్లాక్ టికెట్లు అమ్మినాడు. సినిమాలు లేక ఒక్క నిమిషం. అందులో నువ్వే క్లవర్గా బాగా కనిపిస్తున్నావు. మేనేజ్ నిజంగా ఆయన చేతులు పట్టి అక్కడ అన్న తర్వాత వీళ్ళు కుమ్మేస్తారు నన్ను. నేను చెప్పినట్టు మేనేజ్ చేయి, మంచిగా అనిపిస్తాను. చూడు చూడు ఒకసారి చేసి నేను చూసుకుంటాను కదా. ఫీజు తగ్గిస్తాను అన్న. ఈయన చూస్తే నాకు అసలు మాటలు కూడా రావట్లేదు. నేను బోల్డ్ ఆశలు పెట్టుకుని వచ్చా ఈయన దగ్గరికి. నా లవ్వర్ రోజు పార్టీకి రమ్మని అంటే మానుకొని వచ్చానన్నా. ఇప్పుడు ఆ లవర్తో అర్జెంట్ గా పోయి లవర్ నీకు 100 లవర్లు వస్తారా? ఇందులో సినిమాలో హీరోగా అయితే 100 లవర్లు నువ్వు లవర్తో వెళ్ళిపోతే నేనేం చేయాలని ఇక్కడ? నీ పిల్లని ఫోన్ చేయి. పిల్ల కొడేస్తుంది. ఇప్పుడు పెద్ద యాక్టర్ అయ్యి వస్తానని చెప్పాను నేను. అయ్యో చంపే నీకు 10 మంది పిల్లలు పెళ్లి నేను చేస్తాను. ముందు హీరో అయిపోయి హీరో అయిపో. ఎందుకే పిల్ల ఎందుకే మనకి పిల్లంతో పని చెప్పు. ఒక పిల్లంతో ఉండిపోతావా? నేను ఎక్కడికో తీసుకెళ్తాను. నీకు ఎందుకే లవర్ అని బాధ పెడిపోతున్నా. ఎంతకాలం లవ్ చేసి చెప్పు. ప్రకారంగా నా లవర్ ఈ రోజు చంపేస్తాను. చంపే నేను చూసుకుంటాక నీకు 20 మంది లవర్ 3 సంవత్సరాలు బట్టి లవ్ ఇది. ఇక్కడ ఏం జరుగుతుంది? మామిడికాయలు బాగున్నాయి కదా, కొట్టుకున్నావా? చాలా బాగున్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదేమో తుబ్బా కట్టుకుని నుంచి ఏదో ఇప్పుడే మన మందేద్దాం.
మందా అది బెస్ట్ అన్న. చాలా మరి నేను లేకుండా మీరు మంద కొట్టిన నేను లేకుండా నీ క్యాష్ తీ తమ్ముడు అందరం తాగుదాం మంది వేయడానికి క్యాష్ ఫ్రెండ్షిప్ కావాలి మనకి. బ్లాక్ డాగ్ ఉంది మన దగ్గర. సరే సరే ఇప్పుడు ఏం చేద్దాం అక్కడ తిరుగుతుంది బ్లాక్ డాగ్. వాడు ఎర్రగా ఉన్నవాడు తీరా బాగా కొద్దిగా ఎక్కువగా లాగిచ్చా ఆయన మొఖం నచ్చావంట అనిపించట్లేదు నాకు. హీరో కాదు నా పేడ కళ్ళు ఎత్తించేలా ఉన్నాడు. రైట్ ఇతను ఎవరంటే ఈ తోటకి ఏంటి యజమానుడు. ఇక్కడ పేడకాయలు ఎత్తడానికి కోసం ఇక్కడికి వచ్చాడు. కాబట్టి మనం ఎందుకు వచ్చామంటే సినిమా కోసం వచ్చాం. ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే మామిడికాయలు కొట్టుకోవాలా, ఇంటికి తీసుకెళ్లి పచ్చడి పెట్టుకోవాలా. ఆవకాయ అంటే ఆంధ్రాకి ఉంటది. ఆవకాయ పచ్చడి ముక్కలు కొట్టి కారం వేసి తింటే మీరు ఇంకా ఇంటికి కొడతాను. ఆల్రెడీ కారం తెచ్చాను ఎందుకని మంచిదని. ఇక్కడ కొట్టుకుని తినేస్తే ఎలా ఉంటది? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా ఉండాలి పచ్చడితో పాటు. మందు మందు అంటావా? మందు బానిస అయిపోయావా? నిన్ను ఎలా బాగు చేయాలి నాకు అర్థం కావట్లేదు. చెప్పండి. గురు హీరో జంత అతను తీసి నీకు ఇచ్చారంట. ప్రభాస్ లో ఉన్నావు మొత్తం బట్టలు తీసి వస్తారా? ఇక్కడ గొడవ అయిపోద్ది మన ఇద్దరికి. అది చెప్తున్నాను. నువ్వు అసలు నీకు హీరో ఇస్తానని చెప్పి హీరో కావాలి. ఇప్పుడు ఆయన సార్ ఏమన్నారంటే మనోడు కట్అవుట్ కొంచెం ప్రభాస్ ఛత్రపతిలో ఉంది, ఛత్రపతి 2 తీస్తానంటున్నాడు. ఎవరు కొంచెం కుళ్ళో చిన్నప్పటి నుంచి అంతేనా మనోడు? ఛత్రపతి అయినా ఛత్రపతి అసలు కాదు నేనే. మరి ముఖం చూస్తే ముందుకు బుద్ధి ఒక మేనేజ్ చేస్తాను. టో పెట్టుకున్నాడు. బుర్రపాడు కాకపోతే ఆయన ఏదో చెప్పలేమంటే మీరు నమ్మడం నాకేం అర్థం అవట్లేదు భయ్యా. ఆ చూస్తున్నా డైరెక్టర్ గా కనబడుతున్నా పిచ్చి ఆ పిచ్చి డైరెక్టర్ గా ఎక్కడ కనబడుతున్నాడు? ఎక్కడ పేడకళ్ళు ఎత్తుకునే వాళ్ళు ఉన్నాడు. పేడకళ్ళు ఎత్తుకునే కూడా అలా ఉన్నాడు. చెప్పు. నువ్వు ఆర్య సినిమాలో సీఎం అల్లు అర్జున్ ఏం జరిగిందంటే నన్ను మోసం చేశాడు. నా టాలెంట్ తొక్కేస్తున్నాడు ఇక్కడ. విషయం ఏంటంటే సార్ ఫస్ట్ మనం సెలెక్ట్ చేశారు. అలా కాదు, వీడికి 4 ఎకరాలు ఉందంట. అందుకే చేస్తాను కదా. చూడు ఫస్ట్ సార్ అన్నాను, నేను వద్దన్నాను. మళ్ళీ ఈయన అన్నారు వద్దు సార్ మనోడు చాలా అందంగా ఉన్నాడు, కలర్ఫుల్ గా ఉన్నాడు, హీరో ఉన్నాడు. చెవుకు బొక్క హీరో రాజమౌళియా మళ్ళీ మోసం చేస్తాడన్నా. మా జోబులు కాదు 4 ఇచ్చాడు. 4 ఎకరాలు అంటున్నాడు. ఈ 4 ఎకరాలు నువ్వు ఛత్రపతి అనగానే నన్ను మా గురువు గారు పడింది. ఎంత కలర్ ఉన్నాడు సార్ నచ్చారు సినిమా నీతోనే మోసం చేస్తున్నారు వీళ్ళు. జ్యువెలర్ షాప్ ఉందంట కొద్దిగా కుర్రాడికి ఏమన్నా సార్ అమ్మేసాడు సినిమాలో హీరో నువ్వే సినిమా గ్రాఫిక్స్ ఎలా ఉంటో తెలుసా? నమ్మకో నువ్వు ఏం నమ్మకం అంతా సొల్లుకో. నమ్మలేదు నేను. సరేగానే ముందు కూల్ అవుతాం, ముందు మందు వేసి చిల్ అవుతాం. ఇది బాగుంది, ఇది బాగుంది. ఎందుకంటే ఆవేశంలో ఉన్నారు. ఆవేశం ఎంత చెప్పినా బ్లాక్ డాగ్ ఉంది మన దగ్గర. అలా తిరుగుతుంది. అది కాదు బ్రో, బ్లాక్ డాగ్ మందు. డాగ్ అంటే కుక్క అనుకున్నాను. మందా మందు బ్రో. నాకు అలవట్లేదు. ఎలాగా నీకు అలవట్లేదు? నాకు ఉందా? నీకు లేకుండా నేను చేసుకోవాలా. ఇంతమంది ఫ్రెండ్స్ తో పాటు చేసుకోవాలా. అందరూ తాగుబోతులుగానే ఉండాలా. నాకేం అర్థం కావట్లేదు. బుర్రపాడు కాబట్టి మనం ఎక్కడికి వచ్చాము, ఏం మాట్లాడుకున్నాం, ఏంది ఇది? సరిగా మీరు అందరూ ఎక్కడికి వచ్చారు? ఎవరు మీరు? దేని పియ్య మీకు? నువ్వే కదా నా పియ్య? మారిపోయిందా? ఓకే చెప్పండి. ఇప్పుడు మనం 150 కోట్లతో సినిమా తీస్తున్నాం. చెప్పాను సార్ వీళ్ళకి. 150 కోట్లలో ఇందులో మంచి హీరో ఎవడో చూడండి. మంచి పిక్కలు ఉన్నవాడిని చూడాలి. ఆయనకి చూడు ఎక్కడ ఉన్నాయి. ఆ కోట్ వేసుకున్నాడు. ప్యాంట్లు ఇప్పాలి. ఇప్పుడు ప్యాంట్లు ఇప్పి ఇందాక నుంచి నువ్వు అబ్జర్వ్ చేసావా? నిన్ను హీరో చేస్తాను ప్రతిసారి. నిన్ను ప్రేమ ఉందా అన్న? అది కాదా నిన్ను చెప్పేది విన్నా. అది పిక్కలు చూస్తానంటున్నాడు అన్న. పిక్కలు అర్థం కావట్లేదా? వెనక నుంచి నీ షోల్డర్ చూసి ఛత్రపతి దిగిపోయాడు బాక్స్ ఆఫీస్ రా నా అన్నాడు. నీ కుళ్ళు రూమ్ లోకి రమ్మంటాడు. లేదు బ్రో, ఇప్పుడు మన క్యారమ్స్ ఆడుకుందాం కానీ నేను ఎక్కువ పతాన్ చేస్తున్నా. ఆయన అర్థం చేసుకో. నువ్వు హీరో అయ్యా. అసలు నీ కట్అవుట్ వీళ్ళతో తిరగడం నాకు అర్థం కాదు. నువ్వు వీళ్ళతో తిరగడం ఒకసారి చూసుకున్నా ఎప్పుడన్నా నీది హీరో కట్అవుట్ అయ్యా. మాడినే తమ్ముడు 150 కోట్ల సినిమాకి
సరైన హీరో ఉండాలి. మనోడే ఆ హీరోని నేను నమ్ముతున్నాను. మనోడికి పికర్లు ఏమైనా అలవాటు ఉందా? అంతే. పికర్లు ఏమైనా అలవాటు ఉందా? మనోడు పని అదే గురుగారు. అలవాటు ఏంటి? వ్యసనం అది మనోడికి. పట్టుకోండి, బాగా పట్టుకోండి. 4 ఎకరాలు నేను చూసి వచ్చాను గురుగారు. అయితే 150 కోట్లతో ఇంతో తీసేద్దాం. ఆ? నేనే హీరో. నేనే విలన్. నెక్స్ట్ నీకే దోమ. దోమ తీద్దాం ప్రస్తుతానికి. దోమే ఇది మనోడు కటౌట్ చూసారు కదా ఎలా ఉందా? బ్రహ్మాండంగా దోమలో పనిచేస్తాడు. సరే ముందు ఒక ఎకరం అడ్వాన్స్ తీసుకుంటే మనకి పని అయిపోతుంది. నాన్నగారు ఫోన్ చేస్తాను. నాన్నగారండి, నేను హీరోని అయిపోయానండి. రాజమౌళి కన్నా గొప్ప సినిమా తీసే ఒక మంచి డైరెక్టర్ ఉన్నాడండి. మన 4 ఎకరాల్లో 2 ఎకరాలు మంటున్నారండి. ఏంటి నేను ఎవరో తెలదా? నాన్నగారు సరే అయితే ఇంక క్యాన్ చేద్దాం. నేను ముందే చెప్పాను మీకు ఈయన కటౌట్ నేను మీకు ఇందాకే చెప్పాను. ఈయన కటౌట్ మనకి అంత సెట్ అవ్వదు. మన కటౌట్ అంటే మనోడే అని చెప్పాను మీకు. తీసేస్తా ఆ అబ్బాయి ఇందా నుంచి చెప్తాను. నా ఫ్రెండ్స్ నేను ఇందా ఫస్ట్ రికమెండ్ చేసింది ఈయనే. నన్ను మోసం చేశారు. నా మాటలు రా. నీ కొత్తగా పెళ్ళయిందిరా. నీ పిల్ల వదిలేస్తుంది రా. ఎన్ని ఎకరాలు ఉంటది? నాది ఒక 10 ఎకరాలు ఉందని చెప్పారండి మా నాన్నగారు. నీకు ఏమేసేస్తారు? సినిమా క్యారెక్టర్ వేసిండి అన్న, హీరో క్యారెక్టర్ వేసిండి అన్న. బ్రహ్మాండంగా నప్పుతాడు. నేను ముందే చెప్పాను కదా గురుగారు, మీరు కూడా అయితే ఏమి అన్నారు? ముందు ఈ అబ్బాయికి అన్ని అగ్రిమెంట్ అన్ని రాయించుకుని రాయించిన ఆల్రెడీ చెక్ రెడీ చేసింది గురుగారు. బుద్ధి పొరపాటు ఉన్నప్పుడు కూడా పుట్టుక రెండింటి. ఓకే నేను అయితే నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి సాయంత్రం మా ఇంటికి వచ్చి అప్పుడే బ్రహ్మాండంగా హీరో అవుతావు. 150 సినిమా నీదే. సార్ డబ్బు ఎంత సార్ ఈ సినిమాకి? నాకు ఎంత ఇస్తారు? మేము 150 కోట్లతో మేము చేస్తున్నాం. కరెక్టే సార్. నీకు 10 ఎకరాలు ఉంది. అందులో ఒక 5 ఎకరాలు మా పేరు రాసి నిన్ను 5 ఎకరాలు 1500 కోట్లు వస్తుంది నీకు. 1500 కోట్లు చెప్పి వచ్చాను. మౌలు డబ్బు వస్తుంది సినిమాలోకి వెళ్తే. నువ్వు మధ్యలో ఇంత బడ్జెట్ నీ మీద పెట్టాక నువ్వు మధ్యలో పోయావు అనుకో, బడ్జెట్ మొత్తం సంక్రాంతి నాకు ఇప్పుడే క్యాన్సర్ ఉంది, చేయలేను క్యారెక్టర్. నేను వీళ్ళిద్దరూ కరెక్ట్ కదండి మన సినిమాకి. నేను ముందే చెప్పాను మనోడైతే చాలా కలర్ఫుల్ ఆర్ఏటూలు అల్లు అర్జున్ ఉన్నాడండి అని చెప్పా. విన్నారా మీరు? ఒకసారి చూడండి, దగ్గరికి వచ్చి తమ్ముడు వెళ్ళరామా చూడండి, ఒకసారి చూసి మాట్లాడండి. వాళ్ళిద్దరు ఎందుకంటే మనకి మనోడిగా అయితే 8 ఎకరాలు అమ్మ. ఇప్పుడు మాట్లాడండి గురిగారు. 8 ఎకరాలు ఉందా? అంతేనా? ఇంకోటి డాడీ 1500 కోట్లు 8 ఎకరాలు ఎంత బాబు? నీకు చేసేస్తారా మనోడిని? నువ్వు సెలక్షన్ అయిపోయావమ్మా. నువ్వు సాయంత్రం నీకు 8 ఎకరాల్లో మాకు సెక్యూరిటీగా 4 ఎకరాలు అగ్రిమెంట్. 1500 కోట్లు 1500 కోట్లు వచ్చిందంటే 100 ఎకరాలు కొనుక్కోవచ్చు. ముందు 4 నువ్వు హీరో భూమికి జాన్ ఉన్నావు. నిన్ను మాయ చేస్తారు వాళ్ళు. 1500 నువ్వు చెప్పిన వినరు వాళ్ళు, వినరు. అంతా నీదే. ఎంత? 1500 కోట్లు నీదే. ముందు 4 ఎకరాలు నీకు చెప్తాను. నా దోలు తీరింది, దోలు తీరింది. నేను దోలు తెచ్చుకున్నా. వద్దు ఎందుకు వెళ్ళాం? మేము చెప్తానే ఉన్నాం కదా. ఎందుకు వెళ్ళాం? డబ్బులు అడిగా. ఏం డబ్బులు? 2 కోట్లు రెమ్యునరేషన్ అడిగా ముందర చూసుకున్నాం మనం. మా హీరో సెట్ అయిపోయాడు. ఇంక బాయ్ బాయ్ టాటా. చెప్పాను కదా సార్, ఇతనే నేను చెప్పి కుర్రాడిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కుర్రాడు ఎయిర్పోర్ట్ లో పనిచేసేలా ఉన్నాడు. మనకి దుబాయ్ నుంచి బిస్కెట్లు అయితే తెచ్చే అవకాశం ఇస్తాడు. తమ్ముడు గంజా మొక్కలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ముందు మందేద్దాం, ముందు మందేద్దాం. చాలా హీట్ గా మన మ్యాన్సన్ హౌస్ తీసుకొచ్చి బ్లాక్ డాగ్ దాంట్లో పెట్టాను. నేను సెట్ చేస్తాను కదా. బ్లాక్ డాగ్ బూమ్ 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 అంతా తక్కువ నాకు గురిగారు. నేను సెట్ చేస్తాను, మీరు ఉన్నారు. మరి బీర్ తాగాక ఏంటి స్పెషల్ ఏమైనా ఉందా? ఉందా? ఇక్కడ ఎందుకు వచ్చాం మనం? మర్చిపోయిన తెలంగాణ ఇక్కడ ఎందుకు వచ్చాం? గజనీతో తీసుకొచ్చి మనల్ని ఎక్కడ పడేసారు? అడవిలోనా? మనం భోజనాలు మన భోజనాలకు వచ్చాం. మనం ఫ్రెండ్స్ గా చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. భోజనాలకు వచ్చామా? మరి ఎందుకు వచ్చాం మనం? అయ్యో వనభోజనాలు అంటే ఇది బీర్ కూడా ఉంటది ఇక్కడ, మందు కూడా పెడతారా? వచ్చింది అందుకు బ్రో. వనభోజనాల్లో మెయిన్ గా ఉండాల్సింది అది. వనభోజనాల్లో భోజనాలు ఎవడో డైరెక్టర్ అన్నాడు తీసుకొచ్చి అది ఆ విషయం వదిలేసి ఇవన్నీ పంట వింటారు నువ్వు. ఆయన మీద కోపం ఆమె చూపిస్తాడేంటి? నా భోజనాల్లో
అగో ఆయన అడుగు. కార్తీక మాసం మన భోజనాల్లో కందా పచ్చడి, పప్పు, గోంగూర పచ్చడి, పూరి, పులిహార, దద్దోజనం, శనివిడి అన్ని పెడతారన్నా. చికెన్ మటన్ అవి పెట్టరన్నా. అన్నా చికెన్ చాలా ఇష్టం అన్నా. వీడు కలిసి మనకి ఎంత పెట్టేలా ఉన్నాడు అని ఇక్కడ చూసుకోండి, అన్ని రోకల బండ్లు పురుగులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ప్రోటీన్ ఉంటుంది భయ్యా. ప్రోటీన్ ఉంటుంది. నేను ఇంకో విషయం చెప్పనా, మనం చెప్పిన భోజనాలు ఇప్పుడు అయ్యేది మనం అగ్గిపెట్టి ఉందిలే మన దగ్గర. వన భోజనాలు అంటే రోకల పనులు తినడానికి వన భోజనాలు అంటే అన్నం తిన్నావా, రోకల పండు తిన్నావా కదా, వనంలో తిన్నామా లేదా, అది ఇంపార్టెంట్. అదే నీకు కాసేపు ఉంటే మనల్ని చంపేసి తినేలా ఉన్నాడు ఆయన. ఈయన తీసుకొచ్చాం అంటే మరీ ఏం లేకపోతే ఇంక నెక్స్ట్ అదే ప్రోగ్రామ్ అనుకో, ఇంకేం చేయాలి. అగో చూసినా అంతంత మాట్లాడుతున్నాడు. సరిగో చిల్లా ఉంటే మన నీకు బీర్ బూమ్ బీర్ తెచ్చాను, మనోడు బ్లాక్ డే తెచ్చాను, మనోడు 100 పైపు తెచ్చాను. ఒక అమ్మాయి ఎలాగెళ్తుంది, గేదె అది, అమ్మాయి కాదు. కళ్ళజోడు తీసేయ్. ఎవరెళ్ళు అడవిలో వింత జంతువులు అందరూ వచ్చినట్టున్నారు. ఎలా తిరుగుతున్నాయి మా తాత అప్పుపోయాడు. అడవిలో మా తాత అప్పుపోయాడు. ఒకసారి నీ వెనక్కి చూడు. పిచ్చోడు చూడు ఆడేనా. ఈయన ఎవరో మా తాతలో ఉన్నాడన్నా. కింద చచ్చిపోయారు, మా తాతలో ఉన్నాడన్నా. చచ్చిపోయా అయితే మనిషి కదా. నేనే చంపేశానన్నా మా తాతని. అది కాదు తీర్థం చెంగడం అనుకున్నా ఇప్పుడు దాకా. ఎవరో చూడు చెటారేస్తున్నాడా. పక్కలాడుకో, మా పక్కలాడుకో, నేను చూసుకుంటాను గురుగారు. మీకు ఎందుకు చెట్టారు కాదండి బాబు, మా తాతలా ఉన్నాడు. అచ్చా నేనే చంపేశాను, మా తాతను ముసలుడు అయిపోతున్నాడు. తాతలా ఉన్నాడా, తాతేనా అది చెప్పు ముందు. ఆయన తాతే మా తాతలా. అంటే ఇప్పుడు నిజం తాత అంటే సరిగ్గా ప్రస్తుతానికి మేము వనభోజనానికి వచ్చాం. వాళ్ళ తాతకి ఎన్ని ఎకరాలు ఉంది అడుగు. ఇదంతా మందే అండి, ఇదంతా మందే. వీడి గురించి మొత్తం కనుక్కున్నాను. వీడికి చిన్న యాక్షన్ లో బుర్ర పాడైపోయి ఎక్కడ తిరుగుతున్నాడు, ఇంత మంది అయితే అంత మంది తిరుగుతున్నాడు. ఆయన వదిలేండి పక్కన. సరే భోజనాలు చేద్దాం కదా మాతో పాటు. ఎక్కడ ఉన్నాయి భోజనాలు అంటూ నడిపిస్తున్నావు. 4-5 కిలోమీటర్లు ఎక్కడ ఉన్నాయి భోజనాలు? ఇప్పుడు భోజనాలు లేకపోయినా చెట్లు ఆకులు పురుగులు తప్ప ఇక్కడ భోజనాలే కనిపించట్లేదు. భోజనాలు ఉంటాయి యాక్చువల్గా మన దగ్గర ఏమీ లేవు. ఈ రోజు మనం ఈడే మన ఆహారం ఎంత లేదగా ఏం తింటారండి, నా దగ్గర ఏమున్నాయి. కాళ్ళు చేతిలో పులి చెట్టుకుంటే తీసుకోనా. నా బుర్ర మెదడు కావాలి నాకు. ఇది చెస్ట్ తిందంటే ఏం లేదు. ఏం లేదా అన్న దుమ్ములు పులి చెట్టుకొచ్చానా. బ్లాక్ డాగ్ లో బాగుంటుంది భయ్యా. సరే రే తమ్ముడు, పసుపు తీసేట ముందు పసుపు రాయండి, ఏమో ఇన్ఫెక్షన్ ఉంటే పోతాయి. అన్నా నాకు లవర్ ఉందన్నాను. నేను చూసుకుంటాను కదా. నీకు పెళ్లి అయిపోయినట్టుంది. ఉంది ఫ్రెండ్ ఉందా? ఫ్రెండ్ లేదు నాకు చూడచ్చు కదా. ఏంటి ఏం వర్కౌట్ లేదు. భూమి పూజ చేసే ఉన్నాయి తీసేమంటారు కేసు. ఈయనెవరైనా మధ్యలో దూరిపోతున్నాడు దగ్గర నుంచి. ఎవరైనా మనకి మన భోజనానికి వచ్చా ఈ ల్యాండ్ ఓనర్ ఆయనే. ఈయన పర్మిషన్ అడిగి వచ్చాం మనం. ఈయనకి ఎన్ని ఎకరాలు ఉందో తెలుసా? ఇది నాకు తెలీదు, ఆయన అడగారు. ఈ మామిడికి ఎంత అనుకున్నావు? కేజీ 5,000 రూపాయలు. అది ఏ మామిడికి? నేపాల్లో బంగిని బిల్ల. ఒక పండు తీసుకుంటే 24 గంటలు అలాగే ఉంటది. ఏంటి రైల్వే గేళ్ళలాగా అది. మీ అనుబంధం పోల్చుకుంటే వయసు ఎంత చెప్పండి సరే. అంటే పిల్ల పిచ్చికాయలు మరి వీళ్ళకి రక్తం మరుగుతుంది. ఆ రక్తం మరిగేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అర్థం అవదు. మీరు సార్ తెలియక అడుగుతున్నాను, మీ రక్తం ఏం చేస్తుంది? మీ రక్తం మా రక్తం పలసపడిపోయిందమ్మా. పలసపడిపోయిందా? పక్కన కూర్చోవచ్చు కదా, మాకెందుకు సలహాలు? అవునమ్మా, నీకు ఇలాంటి ఎంతో అనుభవం ఉంటది. ఎన్నో కొట్టు ఉంటారా పెట్టలను కొట్టు. కొట్టారా మీ గన్న సూపర్ అన్న. తుప్పెట్టేసిందన్న మీకు గన్నం పట్టినా పని చేస్తుంది. అదేనమ్మా పలసపడిపోయిందంటే ఏంటి? తుప్పెట్టిందని అర్థమా? ఇదంతా బంగారమేనా? బంగారమేనా? తీసుకుని ఇది బంగారమేనా? ఇది బంగారమే. అయితే నేను మీ మనవాడిని తెలుసా? అంటే మనవాడిని దత్త తీసుకోండి. ఇదంతా రోడ్లు కూడా వదిలేండి. ఇదంతా రోడ్లు కూడా వెనకాల మచ్చ ఉంటుంది చూడమ్మా. మా మనోడికి మనోడికా? మా మనోడికి 2 తొడల మధ్యలో చిన్న మచ్చ ఉంటది. నేను మీ మనవని కాదు బాబు, నన్ను వదిలేండి బాబు. నేను మనవని కాదు, నేను ఒప్పేసుకున్నా బాబు. మీ దగ్గర పెట్టుకోండి, నన్ను వదిలేండి బాబు. బాబు అన్న ఏడు వీడన్న నన్ను ఇరికిస్తున్నా బాబు. ఎన్నిసార్లు చేసావు నువ్వు? చోట్ల ఇరికిచ్చావు నన్ను. మనోడే చేయమంటావు. ఈయన మనోడు అనిపిస్తుంది. ఆ పోలికలు కొన్ని ఉన్నాయి. ఆ బాడీ గానీ అన్ని ఈయన పెట్టండి, ఎర్ర నా మాటని ఆయన పియ్య. నేను
ఇద్దరు కోట్లు వేసుకున్నాం అని చెప్పేసి మీరు అలాగన్నారు కానీ ఆయన డబ్బులు ఆయన బంగారం నాకు సంబంధం లేదు. ఈజీగా మేనేజ్ చేస్తాను. ఆయన బియ్యే కదా, నువ్వు ఒప్పుకో, నువ్వు తీసుకుంటాను. సగం నీకు, సగం నాకు. వద్దన్న మొత్తం నువ్వు తీసుకున్నా. ఆ గేదెలు చూడన్న ఒకసారి. అబ్బబ్బా ఏం బాగున్నాయి. యమధర్మరాజు దున్నపోతం మీద తిరిగాడన్నారు చూసారు. అదే నా గేదెలు కాదు, ఎందుకని నల్లగా ఉన్నాయి ఈ దేశంలో? యమధర్మరాజు ఎక్కాడు. నల్లగా ఉంటాయి గేదెలు, ఇక్కడ నల్లగా ఉన్నాయి. నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ చెట్టు కింద జ్ఞానందం అయింది. పాత జనంలో కూర్చోతున్నాను. ఒకసారి అక్కడ కూర్చో. నేను ఇంత ముందు మహా ఋషినేమో అనిపిస్తుంది నాకు. ఎందుకో నేను నాకు మంత్రాలు వచ్చి ఓం సఖిలాయ నమః, ఒక గోడ కట్టేయండి, శుభ్రంగా పుట్ట కట్టేయండి మొత్తం. ఓం సఖిలాయ. నా పాత అంత గుర్తొస్తుంది. ఇప్పుడు మీరు అంతా ఎవరో చెప్తాను. నా లవర్ తప్పిపోయింది, అది ఎక్కడ ఉందో చెప్పు. నా లవర్ కనిపించట్లేదు. కనిపెడితే నీ జ్ఞానం ఉంటే నా లవర్ ఎక్కడ ఉందో చెప్పు. నువ్వు నువ్వు జ్ఞానం అంటావు కదా, నా లవ్వర్తో నాకు పెళ్లి అవుతుంది లేదు నువ్వు చెప్పాలన్నా. నా ఊరు కానా నాకు చెప్పనే. మా అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. నువ్వు పెళ్లి అయిపోయిందా? అయిపోయింది. నాతోనే. నువ్వు చెప్పు. నా సంగతి ఏంటి? అంతే అయిపోయింది. ఏమన్నా బంద్ చేసుకో. గురు గురు చెప్పండి. ఇప్పుడు అందరూ మంచి డబ్బు ఉన్నవాడిని చూసి నా మనోడికి సెట్ చేసి నేను చెప్తాను. అంటే అంటారా? అది ఇక్కడికి ఎందుకు వచ్చానో, ఏం చేస్తున్నానో, ఏంటి ఇది అంతా నాకు అర్థం కావట్లేదు అసలు. మాకు అర్థమవుతుందిలే కానీ నేను ఇప్పుడు నీకు అమ్మని పక్కనెట్టి నేను నీకు 10 లక్షలు ఆఫర్ చేస్తాను. వీళ్ళందరూ ఎవడో డబ్బులు ఉన్నవాడు చెప్తే మన ఆడనే మనోడికి సెట్ చేసి ఆ ఆశ ఎందుకు తీసుకెళ్తున్నావు చెప్పరా బాబు. ముందు మాట్లాడితే పక్కన రమ్మంటున్నావు. నువ్వే రాయించేస్తాడు కదా, మమ్మల్ని ఎందుకు పిలవడం? ఏటి నా పెండం రాసేదానికి ఏదో చెప్తాడు. సంతకాలు పెడితే మీదే ఆస్తి. ఆస్తి నాదేనా? అన్నా ఇక్కడ ఏంటో అర్థం అవుతుందా నీకు అసలు? ఆయనే రాయించుకోవచ్చు కదా, మనకే ఎందుకు పెడతారు సిట్టింగ్? అన్యాయంగా 1 రూపాయి కూడా తీసుకుని ఎవరిది కూడా. నేను న్యాయంగా ఎంత అన్యాయంగా 1 రూపాయి కూడా తీసుకున్నాను. ఇప్పుడు చెప్పరా తమ్ముడు? మచ్చ ఉందా అని అడిగాడు. వీడికి ఏమీ లేనట్టుందా? లేదా ఇప్పుతేనే కదా తెలియదు. ఏమీ లేదా? మచ్చ అంటే ఏమీ లేనట్టుందా? నీకు ఎంతగా ప్రింట్ కుద్దినట్టుంది పోలికలు. నీకు ఆస్తుందా లేదా? ప్రింట్ కుద్దినట్టుంది పోలికలు. వెళ్ళిపో. నెక్స్ట్ ఎవరు? ఆస్తి లేకపోతే పోలికలు ఉన్నాయి ఏమన్నా? గేదె చాలా బాగుందన్న. పాలు బాగుంటాయన్నా, తాగుదామా? ఇందాక దావతే చెప్తున్నా. గేదె దానికి పాలు రావు, నీళ్లు వస్తాయి. నేను ఎన్నో సార్లు తాగినా. నువ్వు తాగలేదా? నీళ్లు వస్తాయి, గేదెకి పాలు రావు, నల్లగా ఉంటాయి అవి. అలా గేదె పేట ఇంత ముందు చిన్నప్పుడు పిడకలు పెట్టేవారంట కదా, ఆ, పొయ్యిలో పెట్టి అవును, మనిషి అమ్మమ్మలు గట్ట వంటలు చేసేవారట. చలిదానాలు అవి చక్కగా పెట్టేవారంట కదా నా రోజుల్లోనే. గురుగారిగా తెలుస్తుంది. పిల్ల పిచ్చకాయలు ఆ, ఇగో ఇది ఏంటనుకుంటున్నా, పేడ పిడకలు చేసి దాని మీద వంట చేసుకుని తింటే 100 ఏళ్ళు బతికిపోరు. మీరేట్రా భూమి తాగేసి ఎలా తయారయ్యారు మీరు? గురుగారు భూమి గుర్తొచ్చిందండి. భూమికి వేసి తెప్పించారా లేదా? భూమి అంటే మాది వేరే భాష. మీదేంటి మరి? మాది భూమి అంటే అదే. అదొద్దు, ఇప్పుడు అదొద్దు. ఓన్లీ భూమి, తాగి భూమి కావాలి మాకు. ఆ. సరిగా నేను చిట్టింగ్ వేద్దాం వద్దా? ఎవరు నేను మంది వేయడానికి వెళ్తా, నాతో వచ్చేది ఎవరు? నేను భూమి తాగడానికి వెళ్తా, నాతో వచ్చేది ఎవరు? నేను బ్లాక్ తాగడానికి వెళ్తా, నాతో వచ్చేది ఎవరు? వచ్చేస్తుంది. వచ్చేస్తుంది అప్పుడే. సరే డబ్బులు ఇవ్వండి, తెచ్చేస్తాను. డబ్బులు ఇవ్వాలా? మనీ ఇచ్చినా పర్లా తెచ్చేస్తాను. ఏదైనా ఒకటే కదా. మీదేనా? ఓ పని చేద్దామనా, వద్దొద్దు. నాకు డబ్బులు లేవు. ఓకే. మన ఇద్దరం కలిపి నా వారం డీ బ్లాక్ వెళ్ళి అక్కడ సెంటర్ లో కాస్తే ఎవడప్పుడు వెళ్తాడు పర్స్ పట్టుకుని అంత దూరం ఎందుకు బ్రో? ఇక్కడ ఎవరో కొట్టే మన వాళ్ళే కదా. దగ్గర వెళ్ళి అందరూ ఒకటే. అందరూ జెంట్మెన్ సార్. నా పర్సు కొట్టండి, నా పర్సు కొట్టండి. మనోడు ఇక్కడ కొట్టేలా? ఆ, పర్స్ కొట్టాలా? ఎందుకు కొట్టాలా? డూప్లికేట్ నోట్లు ఏం కొట్టాలి చెప్పండి, ఏదైనా డూప్లికేట్ నోట్లు ఏదైనా కొట్టేసుకోవచ్చు. ఏదన్నా బాగా ఆలోచించు బ్రో. నాకు గుర్రం ఎక్కలు ఉంది బ్రో. గుర్రమా? ఈడే గుర్రంలో ఉన్నాడు నీకు. మనిషి తోకలేదు అందరికీ. అన్న గుర్రం ఏం చెప్పినారా? ఒక్క భూమి కొడితే గుర్రం కాదు, ఏదైనా ఎక్కించి ఈ చెట్టు కూడా ఎక్కేది. ఏదైనా ఎక్కొచ్చా? ఏం? పోనీ అవతారంలో పక్షి ఉంటుంది చూసావా? అవతారంలో పక్షి ఇప్పుడు పైకి ఎకరాలను నాన్నదే ఉంది, పైకి. తమ్ముడు. పైకి ఎకరాలను ఉంది అవతారంలో. నువ్వు అది కావాలంటే భూమి కొట్టాల్సిందే. పైకి ఎగరాలని ఉందా? పైకి ఎకరాలు ఉంది. ఏమైనా ఎడతారా? ఎగురు ఓసారి ఎగురు. అంటే ఎగిరంటే ఎగిరిపోతాం. మీరు ఏమైనా మంత్రం వేయండి, అప్పుడు ఎగురుతాం పైకి. మొదట్లో ఎగిరేస్తానంటారు, పని వచ్చి ఏం ఉండదు. కూర్చోండి. అరే నీకు బేదర్ ఎక్కువ, నువ్వు మంది వేద్దాం, నేను దానికి రెడీ ఇందాక నుంచి అయిపోతాను. మందు మందు అంటే బేదర్ తాగడానికి చచ్చిపోతాడు, మంది వేద్దాం రెడీ అయిపోతారు. వాహనం చుట్టూ పడిపోతారు. కుర్రోళ్ళ కింద లేకుండా ఈ మందు గిందు అమ్మాయిలు ఇవన్నీ ఎందుకే మీకు? నేనేదో నా మనోడు ఇందులో 6గురిలో ఎవడో నా మనోడు అనేది తెలిస్తే నేను ఆస్తి రాద్దాం అనుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా వేస్ట్ గాళ్ళ ఉన్నారు. పిఏ చెప్పండి. మంచి సెంటర్ లో చూసి మంచి కుర్రను చూసి నా మనోడి కింద తీసుకురా. నాకు ఆస్తి అమ్మాయి ఉంది. మీకు కనబట్టలేదు అమ్మాయి?
ఇదిగో అయ్యో బాబోయ్ భలే ఉంది అమ్మాయి. నాకు డౌట్ నువ్వు ఇంకా భూమి వేయలేదు కదా అప్పుడే నువ్వు ఎలా తయారైపోయి కాగితం చేసి నేను కాగితం అనలేదు, ఫిగర్ ఉందన్నాను. ఫిగరా కాదా? వచ్చేసాడు. మరే మామూలు అనుకున్నావా ఎలాంటి ఇన్ని కొట్టాడు మా గురువు గారు పెట్టాలి ఎన్ని పెట్టలు కొట్టారు అందుకే నా గన్ను తుప్పట్టేసింది. అందుకే నా గన్ను తుప్పట్టేసింది. పని అయిపోయింది. మా చిన్నప్పుడు అయితే పని చేయట్లేదు మా చిన్నప్పుడు అయితే 50 అడుగులు గోడ దూకి వెళ్ళేవాడు మేము. కొట్టడం పెట్టలనే పెట్టలు కొట్టడానికి అదే ఇలా తుప్పట్టేసింది గన్న. అందుకే కన్న ఇచ్చుకుని అయ్యో, తిరుగుతారు. అప్పుడు వాళ్ళు కనపడుతున్న గేర్లన్నీ మాయే. ఎలాంటి పెట్టల కింద నిలబడి పిల్ల బచ్చగలది పని వేయలేదు గురుగారు ఏం చేద్దాం ఓ పక్కన చూస్తే ఎలక్షన్లు వచ్చేస్తున్నా చేతిలో డబ్బులు లేవు ఇది చూస్తే పని వేయలేదు అదే చూస్తున్నాను. ఎవడు పని చేద్దాం ఏంటి? ఎవడు బకరా గడి తగ్గుతారా అని చూస్తున్నాను. నేను 5 మీరు రాజకీయ నాయకుల్లో ఉన్నారు కాబట్టి మనం ఒక పార్టీ పెడదాం. ఆ పార్టీ పేరు ఏంటంటే సార్ పనికి మాలిన పార్టీ. దానికి మీరు నాయకుడు, మేమందరూ సపోర్ట్ చేస్తాం. నేను మనందరూ సైనికులు తమ్ముడు. సైనికులు నేను ఎంపీని అవుతాను, నువ్వు ఎమ్మెల్యే అది అలా గుర్తించాలి. మాకు ఫోటో తీస్తే ఇప్పుడు మేము పబ్లిసిటీ చేసుకుంటాం. ఎమ్మెల్యే అంటే మొత్తం దున్నేచ్చా పొలాలు లేవా సరే ఇప్పుడు మనం పార్టీ పెడదామా వద్దా? గురుగారు వీళ్ళతో పని అవ్వదు కానీ నేను 5 తీసుకొచ్చాను ఎంత వీళ్ళందరూ డబ్బులు ఉన్నాను కలరింగ్ ఇచ్చి ఒక్కడి కూడా రూపాయి లేదు కానీ ఇంకో బిజినెస్ ప్లాన్ చేశాను జాతర కిడ్నీ లేపేమంటే ఒక కిడ్నీకి 50,000 5 ఉన్నారు అయితే చూడండి మీరు ఊక అంటే వెంటనే వేసేస్తాను వెయిట్ లావు బరువు ఉన్నవాడిని సరిగ్గా చూడండి. అంటే అందంగా ఉన్నవాడు కిడ్నీ బాగుంటాయా అట్లా అలాంటి ఏం సంబంధం లేదా అదే అందంగా ఉన్నావు, నువ్వే అందంగా ఉన్నావు, నువ్వే బలంగా ఉన్నావు, మేము అందరం బక్కువలు లేతోళ్ళు. గురుగారు ఈయన గట్టిగా ఉంటాయి అనిపిస్తుంది అదే కిడ్నీలు. హాయ్ బ్రో హాయ్ 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 అక్కడ ఏం చేస్తున్నావు ఎవరు కనిపిస్తున్నారు అక్కడ నీకు? అక్కడ ఎవరు లేరు బ్రో ఉంటే ఊరుకుంటారటే నీ కితకితలు బాగా ఉన్నాయి నీకు. మన ఫేమస్ కితకితలకి ఇప్పుడు అలా కాదు పంపు సెట్ ఉంది ఎవరన్నా వెళ్తారట్టి పంపు సెట్ అంటే ఎటు బ్రో పంపు సెట్ చేయడానికి వెళ్తారు ఎవరన్నా చేసండి ఊళ్ళు ఉన్నాయనా ఎలాగా భోజనానికి అన్నావు కదా. నెమళ్ళు అవి సరిగ్గా చూడు. సరే గానీ నెమళ్ళు అవి ఇప్పుడు ఇందులో మనకి దొంగకోడి పెట్టలు పెట్టి కూడా ఎవరన్నా నువ్వే సెట్ చేయ మనం తీసుకో చూడు మీ బ్యాచ్లు ఎవరు గన్ను ఉందిగా వెనక, ఏది గన్ను అప్పుడు గన పని చేయగా సార్ మీకు గన్ పని చేస్తుందా? ఏ గురు ఒక్క ఓ పక్కన పోతారు ఇవి కొడితే ఇక్కడ గన్ను పేర్లేదు. గన్న పని చేయట్లేదు ఇంకేంటి టుస్సు టుస్సు అని గన్న గన్న 100 సార్లు పేలు ఉంటది ఎంతకాలం పేలితే చెప్పు ఇక్కడ ఫీలింగ్ సర్వీస్ అయిపోయిందని అర్థం. గన్న కొట్టేయమంటారా? మరి అడుగు గన్ను ఎందుకు తీసుకొచ్చావు? లోపల గుండు కొద్దిగా అరిగిందమ్మా. మన వాళ్ళకి ఏమో బీర్ పార్టీ కావాలంటే నాటుకోళ్ళు రెడీగా ఉన్నాయి భూమి కేసు ఉంది భయ్యా నాకు ఒక డౌట్ వాళ్ళందరికీ తల్ల ఎలా ఉంటే ఈయనకి చింతపొడ కనబడుతుంది అవతార పోకలాగా. ఆయన ఎవరనుకున్నావు ఆయన ఎవరనుకున్నావు ఎవరు రాజమౌళి ఊరికి అయిందా కొన్నావా ఆయన పూర్వంలో రాజవంశ నా పేరు నేను రాజమౌళి చెప్పేది పూర్తిగా ఈయన రాజమౌళి అంటే ఈయన రాజవంశానికి చెందిన వ్యక్తి అలా తరతరాలుగా అలా అలా వస్తూ ఆ జుట్టు మాత్రం అలా ఉండిపోయింది రాజులు కాబట్టి ఈ రకంగా జలపాలు వచ్చినాయి నీకు ఫస్ట్ బాహుబలి మా గురుగారితో తీస్తానన్నారు ఈయన డేట్లు కుదరలేదు మా చెవులో పూలు అని కనిపిస్తున్నాయా? అది చెప్తే నాలా నువ్వు అనాలా గురుగారు రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి ఈయన ఇదే చేస్తుకో ఈ చేస్తే ఎన్నో దానాలు గొప్ప దానాలు చేశాడు అన్నదానాలు చేశాడు రాజులు సర్వనాశనం చేసేసాడు చివరికి ఇందులో ఉన్నాడు ఖాళీ పెట్టబట్టుకుని ఇటువంటి జాతకాలు వంద చూసాం. ఇటువంటి రాజవంశాన్ని పట్టుకొని మీరు ఇంత ఎప్పుడైనా రాజుని దగ్గర నుంచి చూసావా బస్ స్టాప్ లో కూర్చుండే వాళ్ళ జాతకాలు ఇలాగే ఉంటాయి. ఆ గీతలు కట్టాను గురుగారు బస్ స్టాప్ లో కూర్చుండే గుండె వేయాల్సిందే గుండోడు తీసుకురా. ఆ గన్న పైకి తెలీదు. ఎన్నిసార్లు మా గురువు రాజవంశస్థుడు ఇలాంటి రాజుతో మీరు ఫోటోలు తీసుకోండి సెల్ఫీ వీడియో తీసుకోండి నాకు డాన్స్ వస్తుంది మీకు ఎవరైనా డాన్స్ వచ్చా? ఎవరికి వస్తాను వేసేయండి. డాన్స్ అంటే మా గురువు గారు డాన్స్ అయిపోతున్నాను ఇప్పుడు. ఈయన డాన్స్ తో మీరు ఎందుకని పని చేస్తారా మీరు వేసి డాన్స్ కదా కుప్పు గీతలు డాన్స్ చేస్తారా? చేస్తారా రాజమౌళి సినిమా చెప్పు వేయండి డాన్స్ వేయండి చూస్తాను. మీకు అన్న కొంచెం ఆయిల్ పెట్టి పక్కన పెడతాను మీరు అబ్బా చూడు పిల్లమ్మ పాడు పిల్లోడు అలా ఉంది పాట. నీ పాట గురుగారు స్టెప్ అలాగ ఉంది మరి. డాన్స్ మా గురువు ప్యాక్ ఆడేస్తాడు అవును, హాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఏ స్టార్ తీసుకొచ్చినా ఏ స్టెప్ వేస్తా కిక్ రాదు మా గురుగారు ఏంటంటే కింద నుంచి పూనకాలు పై నుంచి పానకాలే చూస్తారా పోనకాలు పానకాలు అన్నా అన్న నీ పానకాలు ఈ రోజు కళలు అక్కడ కనబడాలా? ఏం రింబోలా గురుగారు స్టెప్ చూసారా స్టెప్ చూసారా రింబోలా అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ ఎవరో ఒక రాజుని పట్టుకుని కామెడీ చేస్తున్నారు మీరు ఏది రాజు లక్షణాలు ఎక్కడ కనిపిస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. రాజు అంటున్నారు దగ్గర నుంచి. రాజుగారికి ముద్ర ఉంటది రాజముద్ర కిరీటం లేదు రాజముద్ర ఉంటది రాజముద్ర మీకు ఉంటదా ఇదిగో
ఎందుకు లేదు ముద్ర రాజముద్ర మరి అదే ముద్రగడ పద్మనాభం రాజముద్ర మరి ఈ పాకైనా మీ రాజకోట అవును అయితే మనం కోటలోకి వెళ్ళాలి. బయట నుంచే చూద్దాం ఈ కోట. అంతఃపురం అందులో వెళ్ళకూడదు. జ్యోతిలక్ష్మి గారి అంతఃపురం అది. జ్యోతిష్మి అంతఃపురమా? అంతఃపురం మీరు వెళ్ళకూడదు. బాబోయ్, మీరు తట్టుకోలేరు. ఏ అంతే మరి ఏ శక్తి జంట ఉండదా దానికి? శక్తి ఉండరా దానికి? శక్తి కాదు అన్ని ఉండాలి. శక్తి సీనియర్ అన్ని ఉండరా? ఉండాలి. ఆ, కాదు, రాజుని ఎన్ని బాగా సార్లు కావాలి ఉంటాడా మనోడు? రాజు ఎంత- మనోడు ఎన్ని సార్లు ఉంటాడా? ఇదిగో నీకు ఇస్తున్నాను. గురుగారు ఇప్పుడు ఆయిల్ పెట్టి కూడాను. నేను ఆ, మా చెలిగెత్తి వచ్చింది ఆ, అక్కడ ఉయ్యాల్లో ఆ. కొద్ది రిలీఫ్ చేసుకుంటాను. ఏంటిది? అక్కడ మీరు వచ్చి ఆ, గురుగారు అక్కడికి ఎందుకు వెళ్ళండి గురుగారు? అన్ని చూడాలా? అన్న ఇందవా రాజు ఏం చెప్పినాడు? చెలికెత్తి వచ్చిందంట. రాణి కాదు చెలికత్త. ఏవయ్యా రాణి ఎప్పుడు- అరే బాబు రాణి ఎప్పుడైనా ఇంట్లో ఉండదు. చెలికత్తలు అప్పుడప్పుడు స్త్రీకి అన్యాయం జరుగుతుంది. ఏవయ్య, రాణికే జరుగుతుంది. మన ఇంట్లో జరిగినట్టు ఎందుకు బాధపడతారు? తప్పు కదా? చేసుకుని గురుగారు ఆ వయసులో ఆ మాత్రం చేయకపోతే ఎలాగా? మందిరం? నాకు డౌట్ ఈ మామిడి చెట్టు భూమిలోకి ఎలా పాతారు? ఇది ఏం చేయాలంటే చెట్టు భూమిలోకి ఎలా పాతారు? గొయ్యి తీసి టెంక వేసి కప్పెట్టి నీరు పెట్టి అలా పెంచితే ఇంత అయింది. రాజావారి ఉద్యానవనం చూసి ఆయన చూడండి, ఆ రాజరికం చూడండి అయ్యా, ఆయన చూడండి తేజస్సు చూడండి అయ్యా, ఆ రాజరికం చూడండి అయ్యా. వెళ్ళి పేదరాజు కాదు పెద్దరాజు. ఏవయ్యా, బాహుబలిలో ప్రభాస్ చేసింది రాజులాగా యాక్టింగ్. ఈ నిజమైన రాజు 8 అడుగులు రాజని బాగుడు 2 తగ్గిపోయాడు ఈ మధ్యన. కొంచెం అప్పుడు ప్రాబ్లం ఉండి తగ్గిపోయాడు అనుకో. చూడండి ఎలా ఉన్నాడు. మాట తిప్పలు అప్పులు చేస్తే ఇలాగే ఉంటాయి తిప్పలు. చివరికి నొత్తి మీద జుట్టు ఒకటే మిగిలింది. దొందుకుతుంది ఇద్దరు. అన్నా ఈ నిజం కాదు కదా, నాకు తెలుసు కదా. రాజమండ్రి నల్లమన్న సందులోని ఆ గోల్డ్ గోల్డ్ కొన్నది కదా మీరు. నాకు తెలుసు మీరు ఎక్కడ కొన్నారు. గురుగారు నీ గురించి తెలియక మాట్లాడుతున్నారా మీరు? దయచేసి బుల్లెట్ మాత్రం వేయకండి అందులో. కుర్ర ఏదో చిన్న పిల్లలు ఇలా ఉన్న రౌడీజన్ బయటికి లేపకండి. నిద్రపోకుండా మానేసి కూర్చున్నాడు సైలెంట్ గా రిటైర్డ్ అయిపోయి కూర్చున్నాడు. కుక్క కూడా భయపడతా కెన చూసి. గురుగారు మేము ఒకప్పుడు గుర్రాల మీద మా స్థలాలు కొలుసుకుండేవాళ్ళం. వెళ్ళి అన్ని కూడా అంత పొడుగుండే అప్పుడు ఈ ప్యాకెట్లకి అన్నిటికి పోయినాయి. లాస్ట్ కి నాకు ఈ గన్నం, అదే పనికిరానికి అన్న ఒకటి మిగిలింది. ఈ గన్న ఒకటి, ఈ బిళ్ళ రాజవంశ నాడు బిళ్ళ. రాజముద్ర గురుగారు అది. రాజముద్ర. ఈ రాజముద్ర వల్లనే నా పేరు రాజమౌళి అంటారు. అది మీకు నేను రాజమౌళి అని చెప్పాను. డైరెక్టర్ రాజమౌళి చెప్పలే, మీరే ఊపుకుంటూ వచ్చేసారు. మీరు హీరో అయిపోయి కటౌట్లో మన హీరోలు అనుకుని ఎలా నమ్మేశారు నాకు అర్థం కాదు. పోనీ మీరు అందరు నెంబర్ అంటే పర్లేదు. శాంపుల్ గా మర్డర్ చేసేయాలనుకుంటున్నాను. శాంపుల్ ఎందుకు సీరియస్ చేసే ₹1 కోటి ఇచ్చి చంపాను. ₹1 నీకు ఇచ్చి నేను చంపాలి. ఫ్రీగా చంపించుకుంటారు. తెలుసా నా కత్తి ఎంత పొడవు ఉంటుంది తీనా, ఎంత పొడవు ఉన్నది కానీ ఎంత షార్ప్ ఉన్నదని ఇంపార్టెంట్, ఎంత దిగింది తమ్ముడు నేను వెళ్ళి గొయ్యి తీసేస్తాను. నువ్వు తీసే అన్నా నేను మా ఎవరు నువ్వే వెళ్ళి. రాజమౌళి అని మనం చెప్పుకొని వచ్చాం. అవును గురుగారు. మరి ఈ పిల్ల పిచ్చకాయలు ఏంటి, ఒకరి దగ్గర ₹1 కూడా లేదు. మరి అంటే 4 బకరాలు దొరికాయి అనుకున్నాం గానీ ఈ వేస్ట్ బకరాలు నాకు ఇప్పుడే తెలిసింది. అంటే మేము వేస్ట్ కదమ్మా. వినబడలేను అన్నా, కావాలని అన్నా. ఒరే అర్థమైంది కదా, మనల్ని మోసం చేస్తున్నారు. ఒరే మనకి పిల్లం పిల్లలు కొంప కూడా అన్ని ఉన్నారా? ఫ్యామిలీలో వదిలేసి ఇక్కడికి ఎందుకులా వచ్చాము? ఇలాంటి వాళ్ళు మనం మోసపోకూడదు. ఎలాగో వచ్చాం కాబట్టి ఈ తోట అంతా తిరిగేసి 4 కాయలు ఉంటే ఎత్తుకుని ఇంటికి పట్టుకెళ్తే పిల్లం పిల్లలు ఆగి కట్టబడతారు, సంతోషిస్తారు చాలా బెటర్ కదా. ఒకడేమో తిరుమల ఉన్నాడు. ఇది నావరం లోపల ఉన్న కొబ్బరి తోట. ఒకసారి లోపలికి వస్తే బయటకు వెళ్ళాలి ఉండవు. ఏ ఇంటి తింటారు మాకే తెలియదు దారి. లోపలికి వచ్చినట్టు బయటికి వెళ్ళడానికి ఏమీ లేదు. ఇది మామిడి తోట, నావారం మామిడి తోట. మీ కిడ్నీలు సరే లోపల ఉంటే లావ్ అయిపోతారు, అందరూ తీసి ఇచ్చేయండి. అది ఇగో మేము తీస్తే క్రూయల్ గా ఉంటది. ఒకరు కూడా సాయం చేసుకుని తీసుకున్నారు ఇంకోసారి. నా కొత్త బీపీ పక్కకెళ్ళేసి చెట్టు పక్కన ఎవరో ఫోన్ మా లవరా నా ఫోన్ చేసింది. తన దగ్గరికి వెళ్తుంటే మీరు నన్ను ఆపేశారు. ఏంటి దాన్ని మీరు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? మా లవర్ ఏమంటే నీకెందుకన్నా? సరిగా ఏమంటుంది పిచ్చిక మీద ఇంకా భయపడుతున్నారు తుపాకీకి? అంటే ఒక్కొక్కసారి సడన్ గా అనుకుని భయపడిపోతే తుపాకీ కాదు లపాకి కూడా భయపడాలి. అర్థమైందా? ఒక్కొక్కసారి టైం బాగోపోతే తుపాకీ కూడా భయపడాలి. ఉంది కాకపోతే డీల్ సెట్ చేసుకోండి అన్న. మీరు అక్కడ మనోడే మీకు లాపాకీతో పాటు సకల రాజమర్యాదలు ఉంటాయి. అందులో కిడ్నీలు ఎవరి కిడ్నీలు బాగుంటాయి. మసాజ్ నాకు మసాజ్ అంటే చాలా ఇష్టం. తాతకే ఒక కిడ్నీ పోయింది. మసాజ్ ఇష్టమా? కిడ్నీ కావాలి. ఏంటి మీరే తాతలా ఉన్నారు, మీకు మళ్ళీ తాత ఈ కిడ్నీ తీసే ఆ తాతకు పెట్టమంటున్నారు.
ఈయన కిడ్నీ తీసి మీ కిడ్నీ తీసి తాత పెట్టాలి అంతే కదా నాకు వచ్చు గురుగారు చాక్ తీసి కిడ్నీతో పాటు బ్రెయిన్ కూడా పనిచేయలేదు మన పనికిరాడు పక్క చూసాను రెండు తీసేద్దాం. అది లేదు రెండు తీయడం ఆ మామకు బ్రెయిన్ లేదు. తేడా అమ్మేసేటట్లు ఉన్నారు వీళ్ళు నీకు ఇప్పుడు తెలిసిందా? భయం వేస్తుంది నాకు నాకు తెలిసి వీళ్ళు ఎక్కడో పిచ్చేసుకుని తప్పించుకోవచ్చిన బ్యాచ్ లా ఉన్నారు వీళ్ళు. గురుగారు వద్దు వద్దు గురుగారు వేసేద్దామా? పనికిరానికి అన్న భయం వేస్తుంది నాకు ఏం బిల్డప్ ఎత్తాడు మొక్కడు. ఓరి నాయన ఈ వయసులో ఎత్తాడంటే వయసులో ఉన్నప్పుడు ఇంకంతిస్తుంటాడో బిల్డప్. పేక ఆడేస్తాడు గురు పేక ఆడేస్తాడా ఇప్పుడు గురుగారు మీ బుల్లెట్ ఒక పవరాలకు తెలియాలి ఎవడ కూడా తోసండి బుల్లెట్ అబ్బో ముసలిదైపోయింది కంట్రోల్ కంట్రోల్ గురుగారు కంట్రోల్ సమాధానం చెప్పాల్సిన పని లేదు గురుగారు అది భయ్యా నువ్వు ఆపిన మనం ఆడుకోండి లేకపోతే కాల్ చేద్దు అబ్బో అబ్బో గురుగారు ఒకసారి మీరు చూపించమంటారా మీది గన్న బుల్లెట్ చూపించమంటారా వద్దా తర్వాత తట్టుకోలేరు వీళ్ళు వాడు మర్చిపోతారు బచ్చేగాళ్ళు రే ఇప్పుడు అన్ని కాదు కానీ ఇప్పుడు మనం వచ్చిన విషయం మర్చిపోయాం నేను మిమ్మల్ని ఎందుకు పిలిచాను గార్డెన్ పార్టీ కానీ పిలిచాను అవును గార్డెన్ తీసుకొచ్చాను పార్టీ ఇవ్వలేదు మనం పార్టీ చేసుకోవాలి పార్టీ ఇచ్చాను చాలా నోరు ఎండిపోయింది చూడు మరి చల్లటి బీర్ ఒక కిడ్నీ లేకపోతే చల్లటి కాదు అచ్చడి కూడా వచ్చారు కిడ్నీలు అంటే మరి డబ్బులు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర పార్టీ అనగా ఊపుకుంటూ వచ్చాడు కదా ఎవరికైనా డబ్బులు ఉండాలి మనం ఇప్పుడు ప్రపంచంలో అత్యంత భయంకరమైన అమెజాన్ అడవుల్లోకి వచ్చాం ఇక్కడ మనం తినడానికి లేదు సావడానికి లేదు ఇక్కడ ఏది దొరికితే తినేయడం ఏది దొరికితే కొట్టేయడం అన్నా నువ్వే బాగా కనబడుతున్నావు ఇక్కడ. ఏ బ్రో వేసావు మళ్ళీ వేసాడు అంటే ఇప్పుడు పంచపరమాణాలు అన్నావు ఇప్పుడు మళ్ళీ అడుగులో తీసుకొచ్చేసావా కావాల్సింది పంచపరమాణాలు కాదు పంచు పరమాణాలు అంటే బల్లిలు తొండలు అలాంటివి పెడతావా ఈ పిల్ల పిచ్చగాళ్ళు వీళ్ళ పడకూడదా అని వస్తే నన్ను ఈ అడవిలో తీసుకొచ్చారు. నా వస్తువులు కానీ ఇప్పుడు మనం ఇంకా మనం వాళ్ళ దగ్గర ఆస్తులు కొట్టే మూడు అక్కడి నుంచి బతకాలంటే తినాలి ఏది దొరికితే తినేది తినాలంటే ఆయన గెన్నతో ఒక పెట్టిన కొట్టమను ఆయన ఫుడ్ ఏం దొరికింది కోడి ఉందన్నా అది అడుగుకోడన్నా అడుగుపోడు అది తినాలని అన్నావు కదా నాకు ఇది తినాలని ఉంది. చేతులు పడిపోతాయి అదే కాదు అన్ని పడిపోతాయి అంటే 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 బాడీలో అన్ని పార్ట్స్ పడిపోతాయి పడిపోయే అవకాశం ఉందని చెప్తాను మనోడు కింద తీసుకుంటాడు కరెక్ట్ గా సరే కానీ ఈ గొడవ మాకు ఎందుకని మన పక్కలో ఉన్నాయండి వద్దునండి ఎందుకు దుబ్బు వెళ్తుంది దుబ్బుని కొడతాను కొట్టాను సాయంత్రం కూడా అలాగే ఉంటది. అగో దుబ్బి అందరికి కనబడతా అందరికీ కనపడితే అంటే ఈ కళ్ళ పెట్టుకుంటే కనబడుతుంది. అంటే ఇప్పుడు కొట్టిందన్నా మీకు కనిపిస్తుందా అది కూడా కనపడదా ఏంటి బ్రో ఏది కొట్టింది ఇప్పుడు ఆయన కొడుతున్నాడు దుప్పును కొడుతున్నాడంట దుప్పును నేను కొడుతున్నాడు ఒకటి చెప్తున్నాను ఆయనకి కనబడలేదంటే కాంపిటీషన్ మనలాగాని కూడా ఎక్కడ చూసుకోండి. అయితే పక్కగా ఉండండి అయితే గురుగారు కొంపతీసి దుప్పి తిప్పుకున్నారు ఇక్కడ ఈయన ఉన్నాడు ఈయన కొంపతీసి దుప్పు అనుకుంటున్నారు గురుగారు అదిగో నాకు ఎన్నో అడవుల్లో తిరిగి నేను వచ్చినాను నేను. అగో దుబ్బు అంటే ఎలాగుంటది మీకు అవి తిన్నారంటే అవయవాలన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. నాకు అదంతా తెలియదు నాకు పిచ్చి ఆకలి వేస్తుంది నా కడుపు నిండా ఏదో ఒకటి పెట్టాలి మీరు గంట బట్టి ఇలాగే తిప్పుతున్నారు నీకు కొంచెం ఎదరికెళ్తే అదంతా పాముల ఏరియా ఏదో పాము కొడతాను పెడతాను అవును పెడతావా బ్రో కొండ సెలవును వేసి గురుగారు అందరికీ సరిపోద్ది అది కొండ సెలవును వేసామనుకో శుభ్రంగా లాస్ట్ టైం మనం వేసినట్లు ఒకటి మిగిలిపోయింది అది మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నా అలాగే బ్రో అలాగేనా అలాగంటే అన్నా ఇక్కడ వింటున్నావా మాటలు అసలు మీ తమ్ముడిని ఎంత మాట్లాడుతున్నాడా అన్న చివరి విషయం మర్చిపోయి నేను ఒకటి చూస్తున్నాను ఏంటది అది నాకే కనబడింది. ఏంటది తాటి చెట్టు అది మాకు కనిపిస్తుంది పైన చూడు కొండ ఉంది. ఇప్పుడు కళ్ళు తాగుతావా అంటే కడుపుకి ఏం వద్దా దాహం తీరితే చాలా దాహం తెచ్చుకున్నానా ఆ తర్వాత ఏళ్ళలో ఎవరినోకుండా వేసేద్దాం. ఇప్పుడు ఎవరు లేకుండా వెళ్ళి తాగితే బెటర్ ఏమో అనిపిస్తుంది వీళ్ళందరూ వచ్చేస్తే మనకి ఇంత కూడా దొరకదు అసలు కరువు మాసాలు ఉన్నట్టు ఉన్నాయి ముందు ఆ పెట్టిన అడుగు గురించి మీకు తెలియదు మాకు అనువు తెలుసు అక్కడ వెళ్ళినాడు మళ్ళీ రారు అడవిలో ఉన్న వాళ్ళకి అడుగుని తెలియదాలుగా మీరు ఈ అసలు తీసుకురాకూడదు మనతో మన నోటి కడత లాగేసుకునే రకం నో బ్రో కడుపులో కూడా లాగేస్తాను అవసరం అయితే అదిగో చూసా డేంజర్ బావా తీయ మనకి గంజా మొక్కలు ఉన్నాయి కదా ఉన్నాయి గురుగారు ఆ గంజా మొక్కలు కొద్దిగా వాసన చూపించి నా కొడుకులు ఒక్కొక్క కిడ్నీ కోచే అంతకన్నా మనకు మనకి మార్కెట్ చాలా దూరం అడవుల్లో చాలా అడవిలోకి మెయింటెనెన్స్ డబ్బులు కూడా లేదు ఇగో మీరు మాట్లాడుకునే మాటలు మాకు వినబడుతున్నాయి కిడ్నీలు ఏం చేస్తారు మీరు ఏం చేస్తాం అయ్యా బఠానీలు అనుకున్నారా తీసి తినేటట్లు బతకాలంటే సర్వైవ్ అవడానికి వచ్చాము అక్కడ సర్వైవ్ అవ్వాలంటే జంతువులు వాడుకోండి కిడ్నీలు మా యొద్ద మేము మీరెందుకు ఇస్తారు బ్రో మేము తీసుకుంటాం కదా బ్రో మేము అడిగాము మిమ్మల్ని అమ్మని మేము తీసుకుంటాం బ్రో నాకు ఆకలేసి డాన్స్ ఊపి వచ్చేస్తుంది ఊపితే ఊపేసేయడానికి ఇక్కడ ఏం లేదు బ్రో నేను డాన్స్ చేశానంటే మీరు అందరూ పడిపోతారు దమ్ముంటాయి బ్రో దమ్ముంటాయి మరి వేస్తున్నా మరి ఎవడో తోపుగా డాన్స్ మాస్టర్ ఉన్నాడా ఆయన డాన్స్ ఏమో
ప్రభుదేవలా ఉన్నావు. అసలు ముసలి చచ్చిపోయినా ఉన్నాడు అసలు పర్లేదా? పోనీ ఆయన కళ్ళు మూసుకుంటాడులే, నువ్వు వెళ్ళి. మధ్యలో మా గురుగారు జోలికి వస్తే కింద నుంచి దింపేస్తాడు. నువ్వు డాన్స్ చేస్తున్నావు. వాటర్ తీసుకురండి, వాటర్ తీసుకురండి రే. నువ్వు పడిపోనే. బ్రో ఏంటి బ్రో కామెడీ ఏంది బ్రో? హీరోని లేకుండా డాన్స్ ఏంట్రా? అది హీరోని లేడు. నేను ఫైటింగ్ చేస్తాను కానీ డాన్స్ బ్రో ఫైటింగ్ చేయకూడదు bro. మనం వచ్చింది కాదు, అదే ఒక డాన్స్. అది ఒక డాన్స్ బ్రో. పూర్తిగా అయినా పూర్తిగా ఏంటి అయిపోయింది. వంకరకాల్లో వేసినట్టు వేస్తాను. అది ఒక డాన్స్. ఇప్పుడు వెయ్యాలంటే ఎలా వెయ్యాలి? మీరు వేయండి అయితే. మీరు వేసి చూపించండి. ఏంటి డాన్స్. ఓకే ఏంటి గురుగారు ఏ సైడ్ ఆకు చాటి పిండి తడితే ఆహా ఓహో ఆహా ఆకు దాసు పిండి తడితే ఆహా ఓహో గురుగారు శ్రీదేవి కావాలండి చెప్పించండియా. ఎన్నైనా మీకు ఓకే గురుగారు మీకు ఎంత తగ్గుతుంది ఇక్కడ ఇక్కడ ఆయనకి ఎంత అవుతుందా గంట లోపల పెట్టండి. ఒకటి అనిపిస్తుందన్న ఇక్కడ చూసాక ఈ చెట్టు కిందకి వచ్చాక ఏంటిది 4 తాళ్ళు తీసుకొచ్చి బ్రో చెట్టు కట్టి ఉయ్యాల ఉందన్న. ఎందుకు బ్రో అక్కడ ఆల్రెడీ కట్టేసింది ఉంది కదా టైం వేస్ట్ అది వద్దన్న, అది ఆయనది ఆ ఉయ్యాల. ఓకే ఆయన వాడింది మనం వాడకూడదు. మాట్లాడేది మామూలు ఊగే ఉయ్యాలి కదా బ్రో. ఓకే పోగండి మరి ఇంకేమన్నా పోగండి బ్రో. అన్న ఇంత పెద్ద అడవిలోకి వచ్చి ఉయ్యాలు అడుగుతాడు చిన్నపిల్లలాగా. అది అది అలా అడుగు. నాకు జ్ఞాపకం వచ్చింది. నీ బాల్యం ఇక్కడ గెలుతు రాకూడదు మనకి. ఇక్కడ చూడు అడవి, చుట్టూ అడవి. మనం ఏమైపోతున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్జెంట్గా తినడానికి ఏదో అమలు తెచ్చిపోతాను ముందు నిన్ను తినేయాలి, దరిద్రం ఉంటుంది. నన్ను తినగల కెపాసిటీ మీకు ఉందా ఉంది. Cannibal. ఎందుకు లేదు, పెద్ద కెపాసిటీ కావాలి. గోర్లు ఉంటే చాలు, గీరే తినేయడమే. గురుగారు మనకన్నా డేంజర్ గా ఉన్నారు గురు, మనకన్నా దారుణంగా ఉన్నారు. ఏం చేద్దాం చేసేద్దాం. వేసేద్దాం చేసేద్దాం. వేసేద్దాం. ఇదో తిని తాగకపోతే ఎలా తమ్ముడు చచ్చేలాగా ఉన్నాం. నా భయం వేసేస్తుంది. అది అమెజాన్ అడవుల్లో అతి భయంకరమైన ప్రదేశం చూసుకుని అడిగలేయండి. ఎందుకంటే ఒకసారి అక్కడ చాలా ఉండొచ్చు, మనకు తెలియదు. నీ మాటలు నమ్మడం మానేసాం, వినడం కూడా మానేసాం. అయితే అంకరం జాగ్రత్త చూసుకోండి. చూసావది ముందే చెప్పారు చాలా ఆకులు ఉంటాయి చూసుకుని వెళ్ళాలని. బ్రో నాకు తెలుసు మా మన అందరినీ హీరోగా చేస్తున్నావు కదా, అది నువ్వే చేయొచ్చు కదా. వద్దు బ్రో, మేము అందరూ కలిసి మిమ్మల్ని చేస్తాం బ్రో. నేను హీరోలని పైకి తీసుకురావడానికి నా జయం. నేను హీరోని ఎప్పుడు అవను, తెర వెనక నుండి నడిపెట్టడమే. మనం చాలా ప్రమాదమైన స్థలానికి వచ్చాం. అది ఇందాక చెప్పాను కదా నీకు బ్రో. కాదన్నా ఇందాక చెప్పాను కదా బ్రో. మీరు అది చూడండి, అక్కడ ఏదో కట్టారు. అది చేయడు బ్రో. ఇక్కడ ఎవరో కొండలు ఉన్నారన్న, కొండ జాతి వాళ్ళు ఉన్నారు. తలకాయ కిడ్నీ అదే అది వేరేదిలే కానీ మొత్తానికి అక్కడ వేలాడి తీసేయడం అన్నది నిజం. అది ఏంటన్నది ఇప్పుడు ఆ పార్ట్ ఇంపార్టెంట్ కాదు, చచ్చాడు అన్నది నిజం.
మరి ఆ పైన ఏంటి అన్నా, ఇక్కడ ఎవరో ఆత్మహత్య చేస్తున్నారు మీకు తెలుసా? ఎలా బ్రో ఎలా కనిపెట్టావు బ్రో? ఇక్కడ ఎండి డబ్బా ఉందన్నయ్య. అది ఏంటి డబ్బా కాదు బ్రో, ఎవరికి అర్జెంట్ అయితే ఇందులో వాటర్ తెచ్చుకున్నాడు బ్రో, అది వదిలేదు బ్రో. అది ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడకూడదు. నువ్వు అనుకున్నా అన్నా, నీకు కోపం వచ్చే పని ఒకటి చేయమంటావా? వద్దు బ్రో, చేయమంటావా? చేసి ఇదేటన్నా? ఇది బ్రో, అది దొండకాయ బ్రో. మిరపకాయ. మిరపకాయ. నీకు అదే మరి అమెజాన్ అడవుల్లో మిరపకాయలా నువ్వు కనిపించదు. తిను, కోపం వస్తుంది. కోపం రాకపోతే నన్ను అడిగన్నా, నేను ఏదైనా నిజమే చెప్తాను. మిరపకాయ ఎరకర సార్ అంత ఏముంది దీంట్లోని? సరే వీళ్ళు చెప్పింది కట్టినా కాదు, మనం నిలబడ్డ సమాధిలా ఉంది. సమాధే బ్రో అది. ఇక్కడ మనుషుల సమాధిలా ఉంది. గురుగారు కోపం వచ్చి అన్నా, కిడ్నీ ఏమనంటే ఎవరో మనలాగే తీసుకొచ్చి ఇక్కడ కప్పెట్టేశారన్న వీళ్ళు. ఆ గన్నతో కాల్చేశాడు ఆయన. కనిపెట్టేశారు. ఇంకెందుకు వేసేయండి, మన నిజాలు తెలిసిపోయి ఒక్కరు కూడా బతకూడదు, అందరినీ వేసేయండి గురుగారు. ఏంటి పగడం? అది పచ్చిమిరగా అనుకున్నారా? అది దేవతల నాటి పగడం. నిధి సమాధా నీదా? నిధి నీదే నిధి నీదే నిధి నీదే నీదా నాదా? నిధి ఇదా? నిధి. అదే నాదా? మేము ఈ దొంగలు ఎత్తుకుపోతున్నారని ఇక్కడ సరే, విషయం ఓపెన్ వజ్రాలు అయిపోదాం. వైడూరాలు ఓపెన్ అయిపోదాం. ఇంత చివరికి ఎందుకు తీసుకొచ్చాం, ఇంకా ఓపెన్ అయిపోతాం. ఇక్కడ నుంచి వాళ్ళు ఎలాగో బయటకు వెళ్ళారు. వేసేద్దాం. ఇప్పుడు తీయండి గురుగారు బయటికి పంచులో నుంచి. బుల్లెట్ ఉందా లేదా ఇందులో? పంచిలో ఏదో ఉంది, పైకెత్తుతున్నాడు గన్న తీసి. ఫస్ట్ ఈ నేషన్ చాలా బలంగా ఉన్నాడు. వేసేయండి గురుగారు, నేను చూసుకుంటాను. వేసుకోండి. ఇప్పటికన్నా నా మాటని ఒకరిని సెట్ చేస్తే నేను వదిలేస్తా. అబ్బో బాబాయ్, వద్దు బాబాయ్, నన్ను కాదు అది బాబాయ్. నేను చెప్పినట్టు ఒకరిని సెట్ చేయి, నేను వదిలేస్తా, నేను చూసుకుంటా. నీకు ఎంతకాలం అంత ఇస్తా. గురు మనోడే ఎలా రా? మనోడు ఎంత ముందే చెప్పా, తెలివైన చెప్పు. ఏం చేస్తారండి మీరు అందరూ అలా పట్టుకోండి. చూసేయండి, బుల్లెట్ ఆ నిధికి ఏదో బలేదా అది వేద్దాం. నిధి మనం అందరం పంచుకుందాం. నాది పంచుకోవద్దు. అలా నాకు సగం ఇస్తారా? ఏంటది? సినిమా హీరో అయిపోతాను. ఇది ఇదైతే పర్లేదు. ఓకే బ్రో. సినిమా హీరో అయిపోతుంది. సరే, మా ఆవిడ ఎప్పటి నుంచో కోరుకుంటుంది నేను హీరో అవ్వాలని. నిన్ను హీరో చేసే బాధ్యత నాది, ఆడి కిడ్నీ ఇచ్చే బాధ్యత నీది. ఆ ఓకేనా? కిడ్నీ ఇవ్వాలా? ఫస్ట్ మీ ఆవిడ ఫోన్ చేసి చెప్పి నేను హీరో అయిపోయానని చెప్పు. చెప్పానా? చెప్పేసి ముందని పట్టుకో బ్రో. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు ఇక్కడ, టైం వేస్ట్ అయిపోతుంది. నేను హీరో అవ్వాలని ఎప్పటి నుంచో కళ్ళకన్నావు కదా, నేను హీరో అయిపోయాను. చేసింది నేనని చెప్పు. ఎలా ఉంటావా? చేసింది నేనని చెప్పా. ఇక్కడ నిధి దొరికింది, ఆ నిధితో నన్ను హీరో చేసేస్తాడంట. ఇక్కడ బ్రో ఉన్నాడు, అది ఆ బ్రో హీరో చేసేస్తాడంట. చేసానని చెప్పు ఆల్రెడీ. అలాగే పోమంటావా? ఇదేంటి పెట్టేసింది బ్రో ఇక్కడ వాతావరణం అమెజాన్ అడవుల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇక్కడ అమెజాన్ అడవుల్లో సడన్ గా వర్షాలు వస్తున్నాయి. ఈ వర్షాల్లో మనం సర్వైవ్ అవ్వాలంటే ఒకటే మార్గం. మనం వారం రోజులు ఏమి తినలేదు, అర్జెంట్ గా కిడ్నీ కావాలి. అన్నా, ఏంటన్నా ఉయ్యాలు కట్టుకుని ఒకచ్చా? ఉయ్యాలు కట్టుకుని ఊగొచ్చు బ్రో, ఇంకా అలా ఊగుతూనే ఉంటారు జీవితాంతం. మళ్ళీ కిందకి రారు ఇంకా. అంటే అది కరెంట్ వైర్లు బ్రో. కరెంట్ వైర్లా? ఇక్కడ కరెంట్ వైర్లు ఏంటి ఇంత పెద్ద అడుగులో? అది కరెక్టే. మా గురుగారు ఉండగా ఇక్కడ కరెంట్ తో పని ఉంది. ఈయన పెద్ద కరెంట్. మా రాజుల నాడు అవి ఉయ్యాలు అయ్యి అక్కడ ఎక్కి కూర్చుంటే ఆడుకుంటేవాళ్ళం. అక్కడ బొమ్మలు పోయారా? అది అదినేనా నల్లగా ఉన్నారు మీరు? అది మా ఉయ్యాల తాళ్ళు షాక్ కొట్టేసి. ఉయ్యాల తాళ్ళు కరెంట్ వైర్లు అంటారా? అందుకే షాక్ కొట్టేలు అయిపోయినట్టు ఉన్నారు. ఈ కలర్ లేదు బ్రో. బ్రో వచ్చింది కదా బ్రో. ఏంటి పరిశోధన చూస్తున్నా ఇక్కడ ఏమేమి అడుగులు జరుగుతున్నాయో. అవి? మన రాకముందు ఇక్కడ ఎంత మంది వచ్చి ఏమేమి ప్రాణాలు పోగొట్టుకున్నారా, ఎన్ని సమాధులు ఉన్నాయని చూస్తున్నా. నేను ఊరుకోను. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మీ అందరినీ లోపడం చేస్తాను. ముందు ఈ అడుగు నుంచి బయటపడాలి కదా అన్న. ఆల్రెడీ అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం. పోలీసులు అనా, ఈ మొక్క ఏదో ఔషధానికి వాడతారు అనుకుంటాను. బాగా గోకోవడానికి పనిచేస్తుంది బ్రో. అది గోకోవడానికి పనిచేసే ఔషధం దురదగుండాకు అంటారు దాన్ని. మీరు కూడా అలాగే పోకుండా ఇలాగ అయిపోయారా? లేదు, గోకునేలా చేస్తాను నేను. నీకు ఆల్రెడీ దానికి లోపలేసి నీకు తెలియట్లేదు, చూసుకో. అది ఈ మొక్కకి కాయలు కాస్తున్నాయనా? ఇది కాయలు కాదు బ్రో, ఈ పువ్వులు అంటారు. పువ్వులు అంటారా? ఈ కాయలకి తేడా తెలియలేదు బ్రో నీకు. నిన్ను కలిసాక నా బతికాలకి అయిపోయింది. అలా అన్నా నాకు నచ్చవు. రాజు నాకు ఆ మేకలాగా అయిపోవాలని ఉంది. అడుగు మేక. ఏంటి, ఇందాక అన్నయ్య అన్నాడు, ఇప్పుడు రాజు అంటున్నాడు. కాసేపు ఇంకేమంటాడు? పిచ్చోళ్ళారా, ఈ మొక్క అంటే ఏంటి అనుకుంటున్నారు? మేము ఒక 15 రోజులైనా సరే ఆకలి లేకుండా ఈ ఆకులు తినేవాళ్ళం. ఇప్పుడు మీరు కూడా తినండి. ఎందుకు తీసుకొచ్చాను అంటే తినండి, అంతేగాని ఆకుల జోలికి మాత్రం ఏం స్కెచ్ చేశారు. చేశారు తింటారా మీరు? తినేమా ముందు ముందు మీరు తినండి, అప్పుడు మేము తింటాం. చెప్పింది మీరే కాబట్టి మీరు చేయండి. బ్రెయిన్ ఉంది. మేకలా అయిపోవాలన్నా కదా. నెక్స్ట్ నువ్వే మేక అలా అయిపోతుంది కదా. నువ్వే అంటే ఇక్కడ బతకాలని ఉంది నాకు. ఆ మేకను చూస్తుంటే ఎంత స్వేచ్ఛగా ఉన్నాయి. చక్కగా మేకను అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటది. మేక అయిపోతే నన్ను ఏమైనా చేసేయండి రాజుగారు. మీరు రాజుగారు అంట కదా. మేక అయిపోతే ఆకులు ఎక్కువ తిందామనా? ఏదో ఒకటి ఇక్కడ బతుకుతా. ఎందుకు మా ఆవిడైతే ఇంటికి పోతే మా ఆవిడ కొడుతుంది. మాత్రం మనిషిని ఎవడన్నా ఇప్పుడు కూడా మేకగా ఓ జంతువులు నీకు బ్రో. ఎందుకు బ్రో చూసుకుంటారంట, ఏదో చూస్తారంట. నాకు నమ్మకం లేదు అసలు. నేను ఇటే పోతా. ఇదేదో దొరికింది. ఏంటిది? చూస్తున్నా గతంలో ఇక్కడ ఏమేమి జరిగాయో నాకు తెలియకన్నా. నేను మీతో ఉన్నాను కానీ నేను సైన్స్ ఉంది. పాలు బిందులా ఉంది. ఇది పాలు క్యాన్ అంటారు. బాబు అవన్నీ పవర్ఫుల్ పిల్స్ ఉన్నాయి. అందులో పిల్స్ ఉండే ఎనర్జీ కోసం వాడతారు. మీరు దాన్ని పాల బిందులా ఎనర్జీ దేనికి వాడతారు? దేనికి ఎనర్జీ వాడతారు మీరు? మా రాణి గారు వనంలోకి వచ్చినప్పుడు పౌడర్ రాసుకుండేది.
ఆ పవర్ డబ్బా ఇక్కడ జారిపోయి పడిపోయింది. అది ఇది రాణి గారు అది ఆ, మరి రాజుగారికి లేదా డబ్బా? రాజుగారికి వేరే డబ్బా ఉంటది. అది పెద్దది. అది రాణి గారి బొమ్మ ఉందా ఫోటో కానీ ఆ, ఏమన్నా? ఏ- అంటే ఆమె అంటే అప్పట్లో ఫోటోలు అలాంటివి ఏం లేవులే బ్రో. అయ్యా మిస్ అయిపోయింది. ఇప్పుడు నా వయసు గుర్తుకుంచుకోనా? నా వయసు ఎంత అనుకుంటున్నా 280 సంవత్సరాలు. సంవత్సరాలు. అది హే బ్రో, అది మీకు తెలియక మీరు ఇంకా ఇప్పుడు మేము కూడా మనం ఎవరితో ప్రయాణం చేస్తాం ఇప్పుడు దాకా? అది 280 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న సమాధులన్నీ కూడా మీలాంటి పిల్ల పిచ్చికాయగాళ్ళు వచ్చిన వాళ్ళు ఇవన్నీ మీరు జాగ్రత్తగా రాజుగారి దగ్గర ఉండి గౌరవంగా మాట్లాడి ఏమైనా ఇచ్చేయాలంటే ఇచ్చేయాలి. ఏదేమైనా సరే ఎంత అనుకున్నా రాజుగారు చాలా మంచి 280 రోజులు ఎలా బతకాలో అడగన్నా? 280 సంవత్సరాలు 80 సంవత్సరాల నువ్వు అందుకే ఆకు తినద్దానని తినేసాను. వద్దు బ్రో అంటే అన్నావా? ఆల్రెడీ సగం పని చేయట్లేదు నీకు. మీకు 60 సంవత్సరాలు పని చేయట్లేదా? నాకు నన్ను బ్రో 280 బ్రో అంటారు. నాకు 180 సంవత్సరాలు. ఈయనతో పాటే నేను ఉయ్యాలు ఊయడం పైన రాణి గారు నేను గురుగారు మన నరమాంసం తిని 100 ఏళ్ళు అయింది. 5గురిని తెచ్చాను. మీరు ఇంకా టైం వేస్ట్ చేస్తున్నారు. తినేద్దాం గురుగారు. మనకి వేడిగా ఉండాలి రక్తం. చాలా మంచి ఈ మాసం మేము ఎవరు తినాలి బాగుంటుంది. నేను అంతకంటే మంచివాడిని. ఈయన నేను అన్నదమ్ములం. అంటే అందరూ అన్నదమ్ములు అయితే అలా కడుపు నిండొద్దా? ఈయన వయసు నా వయసు ఒకటే. కడుపు నిండొద్దా? ఈయన వయసు నా వయసు ఒకటే. గురుగారు ఇలా అయితే మన ఆకలి ఎట్టా తినాలా? అనా పూర్వం ఇక్కడ మునేశ్వరులు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే ఇలా చెయ్యట్టి ఇలా తపస్సు చేసేవారు కదా. మీరు 280 సంవత్సరాలు అంటారు కదా, ఏ మునేశ్వరుడు ఇక్కడ మర్డర్ చేశారా? మునీశ్వరులను తినేసాక మిమ్మల్ని తీసుకొచ్చాం బ్రో. ఎవడో లేడు ఇంకా. ఆ మునీశ్వరులు అందరూ ఎంతకాలం తింటాం? అందరూ అయిపోయారు. ఇంకా మిగిలింది నువ్వేగా. నువ్వు అంకా రైట్ సైడ్ చూడు, ఆడి కమాండలం కూడా ఉంటది. వాడుకుంటే వాడుకో కమాండలం పని చేద్దాం. ఇక్కడ చాలా దూరం వచ్చావు కదా. దీని మీద చెయ్యి తపస్సు చేస్తే ఏమైనా వస్తుందా? వస్తుంది బ్రో. కొంచెం నొప్పి వస్తుంది. చెయ్యి నొప్పి వస్తుంది. వస్తుంది. కొంచెం చెయ్యి టైం అయ్యాక చెయ్యి నొప్పి వస్తుంది. చెయ్యి అయిపోతే చేయి తినేస్తాం మేము. ఏ జంతువు ఇది? నేను ఎప్పుడు ఇది చూడలేదు. అమెజాన్ అడవుల్లో అతి భయంకరమైన జంతువు అది. ఆ జంతువు గురించి నీకు పూర్తిగా తెలియదు. ఆ జంతువు వింతగా ఉంది. వింతగా ఉంది జంతువు అది. పట్టుకోవచ్చా దాన్ని? ఏంటిది? ఏం పట్టుకోవచ్చు బ్రో. ఎవరినో చంపేసి సగం సగం కప్పెట్టారు చూసారా? అది వేడిగా లేదంట బ్రో. అది వేడిగా లేపడం వల్ల మా రాజుగారు సగమే తిన్నారు. నీది వేడిగా ఉంటుందా? నేను మీ అందరితో ఉన్నాను కాబట్టి నిజాలని నేనే కనబడుతున్నా, అన్ని నేనే చూపిస్తున్నా. ఇక్కడ మనం ఎక్కువ టైం ఉండడం మంచిది కాదు. అయితే మిమ్మల్ని ముందు లేపేస్తారు. ఇంటికి పంపేస్తా. చూడు కదా మళ్ళీ నా కోసం ఎదురు చూస్తుంది. నేను చూసుకుంటాను మరి రాజుగారు చెప్పినట్టే మనం ఇక్కడ నుంచి ఆయన మాట వినాలి, ఆయన చెప్పిందే చెయ్యాలి. కాబట్టి ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. అయితే కాదు. ఓకే, కుక్కని మార్చేద్దాం. ఆయన కుక్కని మార్చేద్దాం. కుక్క కింద మారితే మీరు తింటలేదు గురుగారు. సగం సగమే తింటున్నారు. మన వాళ్ళు తింటారు, మన భటులు తింటారు. ఓకే గురు. మీరు అసలైన రాజుగారు అంటే మీరండి. మీకోసమే కాకుండా భటుల కోసం ఆలోచించారు. చూసారు, రాజు రాజేనండి. రండి గురుగారు రండి. బాబు ఫస్ట్ ఎవరమ్మా? అదే ఫస్ట్ మా దగ్గర మన బ్యాచ్ మనం వేరు. మనం వాళ్ళ కలుతున్నావు, కుక్కలు నక్కలు తినేవాళ్ళని వాళ్ళ ఎందుకు కలుతున్నావు నువ్వు? బ్రో బ్రో నేను వాళ్ళలో కలిసి నిన్ను రక్షించుకుంటాను. ఆ మిగతా ముగ్గురిని వాళ్ళు చంపి తినేస్తారు. నేను వాళ్ళు లేకపోతే నువ్వేమైపోతావురా? ఏమో నిన్ను తినేస్తారేమో నాకు భయం వేస్తుందనా? అమ్మో, పక్కన ఉంటున్నావు. ఏదో మనతో మ్యాజిక్ అలా అదో టైప్ లో ఉన్నారు. ఫస్ట్ హ్యాండ్ వేసేస్తాం బెటర్. ముందు అండి వేసేద్దాం. దా బ్రో 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 మనం తర్వాత కలుద్దాం. మన ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నేను మళ్ళీ రేపు కలుస్తాను నీకు. ఇక్కడ మీ ఆస్తులు ఏమన్నా ఇక్కడ మాకు ఏమైనా చూపిస్తారా? బ్రో గోల్డ్ పుర్రులు ఉన్నాయి. అంతా ఆంధ్ర స్కెల్టన్స్ ఉంటాయి. నేను తినేసి ఎక్కడ ఉన్నాయి బ్రో? ఎక్కడెక్కడ ఉన్నాయి మీ ఆస్తులు? మీరు ఆల్రెడీ ఆటల మీద నుంచున్నారు. తవ్వితే ఎంతైనా ఇదంతా శవాల గొట్ట బ్రో. మేము ఎక్కడికి వచ్చే తింటాం. ఎందుకంటే మా రాజ్యాన్ని మేము అప్రతం చెయ్యం. ఇది తినడానికి మాత్రం పెట్టుకున్నటువంటి ప్లేస్. 100 మందిని తిన్నావా? అవును బ్రో. అంటే 501 ఫిక్స్ అయిపోయింది. అంటే పైనుంచి కిందకి మొత్తం తినేసావా? అన్ని తిన్న బ్రో. అలాంటి కట్ చేసి ఆల్రెడీ పెట్టేస్తాను బ్రో. తలకాయ తీసి మిగిలిన తిన. సూపర్ బెస్ట్ అన్నాను. చాలా మంచి పని చేస్తున్నావు. దాని నెక్స్ట్ నువ్వే గురుగారు. మీకు చాలా రోజుల నుంచి అడిగారు కదా స్టైల్ గా మంచి కలర్ఫుల్ గా ఉండి తినాలని. తెచ్చాను గురుగారు. వీడు చూడండి అంత స్టైల్ గా ఉన్నాడా. ప్యాంట్ చూడ డిఫరెంట్ గా ఉంది. బాగుంది. చక్కగా చూస్తున్నాడా? సినిమా హీరో తినేస్తున్నాడు. ఏంటంటే వస్తున్నాను నేను. ఏది పడితే మనమో 280 సంవత్సరాలు బతికిన వాళ్ళం. ఈ అంతా చూస్తే కేజీలు మనం తినేది అంతా 280 ఇది కేజీలు. స్నాక్స్ గా కూడా పనిచేయదు గురుగారు. కానీ తప్పదండి, ఆకలితో ఉన్నాం. 100 ఏళ్ళ నుంచి నరమాంసం లేదు. నోరు మొత్తం సలసలు ఆడిపోతుంది గురుగారు. తినేద్దాం 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 తినేద్దాం. పేకాడేద్దాం గురుగారు. మాయ చేసి మనం బయట వాళ్ళకి విరోధంగా ఉండకూడదు. ఇక్కడ ఇంత రాజ్యంలో ఏదో ఒక శక్తి ఉంటది. అది మనం క్యాచ్ చేస్తే వాళ్ళని చంపేసి మనం పోవచ్చు. రైట్, వాళ్ళ వీక్నెస్ ఏంటో వాళ్ళతో ఉంటే మనం ఇక్కడ ఏదో బలం ఉంటుంది. రాజమాత మన బ్లాక్ డాగ్ ద్వారా సందేశం పంపారు. రాజమాతకి చాలా ఆకలిగా ఉందంట. అర్జెంట్ గా మంచి వేడిగా ఉన్న బలంగా ఉన్న వ్యక్తిని తీసిరా మన రాజమాత గారు ఇప్పుడు సందేశం పంపారు. చూసారా ఎలా చెప్తుందో? దాన్ని తీసుకొచ్చండి. కాదు
మీకు మీ పాటలు పాడితే మీకు నచ్చుతామా? మమ్మల్ని రంజింప చేస్తే Impress మమ్మల్ని చేయాలా? రంజింప చేయాలి. అయితే మహేష్ బాబు నువ్వేమన్నా ఇంప్రెస్ ఆ, నాకు ఇంగ్లీష్ రాదు, మమ్మల్ని రంజింప చేయాలి. రంజింప చేయాలి. అంటే ఓకే. ముందు మా రాజు రంజింప చేయండి నాకు. ఆ పాటలో స్వరం తప్పినా మధ్యలో గ్యాప్ వచ్చినా అందులో నచ్చకపోయినా ముందు ఆమె తినేస్తాం. మా అడవిలోంచి కానీ మా రాజ్యంలోంచి వెళ్ళాలి అనుకుంటే మీరు మమ్మల్ని ఉల్లాసపరచాలా? పాటలు పాడండి, డాన్సులు వేయండి, మమ్మల్ని కామెడీ చేయండి, మమ్మల్ని వదిలేస్తారా? మీరు ఏదైనా చేయండి. కానీ మమ్మల్ని వదిలేస్తారా? మా గురువు గారికి 2 వీక్నెస్లు ఉన్నాయి. ఆకలి 100 సంవత్సరాలు ఒక్కసారి తింటాడు. తింటే మనిషి మాంసం తింటాడు, లేదా మనుషులు చేసే ఆ ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఎంజాయ్ చేస్తే కూడా ఆయన ఆకలి అయితే ఈయన డాన్స్ చేస్తాడంట. నేను పాట పాడతాను మహేష్ బాబు. మీకు పవన్ కళ్యాణ్ స్టెప్ అవుట్ వేసి చూపిస్తాను. అది వేసామంటే ఫస్ట్ నేను పంపించేస్తాను, ఎందుకంటే ఆయన అంటే మాకు కూడా దిగి దిగి తగ తగ దిగి దిగి తగ తగ దిగి దిగి తగ తగ త. ఏయ్, ఆంధ్ర స్టూడెంట్స్ అంటే అర్థం వ్యవస్థ, అడిగిన డ్రెస్ కొంత, చెదిరిన కాపు కొంత, ఎవరు అనుకున్నంత, ఇంతగా ఉంటే చెల్తా. మేము వెళ్ళిపోవచ్చా? ఇంప్రెస్ అయ్యారా? మాట్లాడుతున్నాం కదా గురువు గారు ప్రెసెంట్ ఉన్న సంవత్సరంలో అంటే ఈ 2023 సంవత్సరంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నాకు కూడా ఇష్టమే. అతను డాన్స్ చేసేటట్టు మనోడిని వదిలేస్తాం, లేదంటే వాళ్ళ ఫ్యాన్స్ మళ్ళీ మనతో. ఓకే, మమ్మల్ని అందరినీ వదలరా? మీరు రంజింప చేయలేదమ్మా, ఇంకా మనోడు రంజింప చేసేది. మీరు రంజింప ఇప్పుడు చేయండి, come on. ఒక అడవిలోకి వచ్చారంటే మీరు మాకు బానిసలు. మేము చెప్పినట్టు చెప్పినట్టు చేస్తానంటేనే మా బట్టలు వదులుతారు. గురుగారు నాకు ఆకలేస్తుంది, వీళ్ళు రంజింప చేస్తారు తినేనా? అంటే రంజింప ఏదైనా చిచ్చి అది కాదు, ఆ రంజింప కాదు, వీళ్ళు డాన్స్ ఏమండి రాజు గారు, పవన్ కళ్యాణ్ డాన్స్ చూసారు, పాటలు చూసారు, ఆయన మేనరిజం అంటే కొన్ని కోట్ల మందికి, అది ఒకరికే ఛాన్స్. ఆయన అడ్డు పెట్టుకుని మాకు కొన్ని ఇష్టమైన కోట్ల ప్రతి- కొన్ని కోట్ల మందికి వద్దు, ఇష్టం గురు ఆ మేనరిజం అంటే. సరే, చెయ్యి. ఇలా చెయ్యెళ్తది. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే. ఈ మేనరిజం మీకు నచ్చకపోతే మీరు వేస్ట్. మన వీక్నెస్ కనిపెట్టే పవన్ కళ్యాణ్ పేరు చెప్తే వదిలేస్తాను, ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ పేరు అడ్డేసుకుంటే మనం ఏం తింటాం? ఒక నత్తికి వేసిన డాన్స్ ఇంకో నత్తికి లేదు, వేసేయండి గురుగారు, బుల్లెట్ తిని తోసేయండి, చూసేద్దాం. రంజింప చేయి, రంజింప చేయి. ఇంకో ఛాన్స్ ఉండు, మా వాడికి ఇంకో ఛాన్స్ ఇంకొక ఛాన్స్. డాన్స్ చేస్తారా పేల్చేయమంటారా? వద్దు, డాన్స్ ఫెయిల్ చేస్తారా? అనా మిమ్మల్ని ఒక కథ చెప్పి మిమ్మల్ని సంతోషపరుస్తాను. ఇదేటన్నా? కాదన్నా, గడ్డన్నా. అంటే మా కాలంలో అలా అనేవారు. కాదన్నా, గడ్డన్నా. మీరు రాజు అంటున్నారు కదా, రాజు కాలంలో ఒక సంఘటన జరిగింది, మీకు తెలుసా? మరి చెప్పేదాకా మీరు ఎవరు మాట్లాడకూడదు. ఒక మహారాజు గారు గుర్రం మీద టకా 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 అంటూ ఒక ఊరు వెళ్తున్నాడంట. వెళ్తున్నప్పుడు మధ్యాహ్నంలోని ఓ పూట కూడా ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి అన్నం తిన్నామని, అమ్మా అన్నం పెట్టమ్మా అన్నాడంట. పెడితే అయ్యో రాజుగారు వచ్చారు మా ఇంటికి, ఏం పెడితే బాగుంటుంది అంటే ఏమీ లేవంట. అప్పుడు అన్నం పెట్టమ్మా అని చెప్తే పెరట్లోకి వెళ్ళి గడ్డి కోసండి, ఈ గడ్డి అండి, ఈ గడ్డి కోసి పచ్చడి చేసి రాజుగారు భోజనం పెట్టిందంట. రాజుగారు అన్నాడంట, పచ్చడి చాలా బాగుందమ్మా, ఇంకొంచెం పెట్టవా అన్నారంట. అప్పుడు అన్నంట, లేదు మహారాజా, ఉన్నకాడికి అదే చేశాను. ఏంతో చేసావు మా పచ్చడి అని అడిగాడంట. గడ్డి తినిపించావా రాజుగారు అంటే, మరి రాజుగారు కోపం కదండి. అప్పుడు ఏం చేశాడంట, చంపేస్తాడేమని నేను చెప్పనందంట. అప్పుడు ఆయన అన్నాడంట, చెప్పమ్మా నీ అంత రుచిగా మాకు రాజమండ్రిలో కూడా భోజనం పెట్టలేదు అన్నాడంట. అప్పుడు తలదించుకొని, అయ్యా రాజుగారు మా ఇంటికి వచ్చి ఆకలేస్తుందంటే ఏం చేయాలో తెలియక గడ్డి గురించి పచ్చడి పెట్టానంట. ఆ అమ్మ గడ్డితో చేసేటి కానీ చాలా మధురంగా ఉంది, ఇక్కడ నుంచి నాకున్న రాజ్యంలో అది రాజు నీకు ఇచ్చేస్తాను. అదే గరికి వరుస అండి, విజయనగరం గారు ఉంది కదండి, అదే అండి. అయ్యా మీకు మంచి కథ చెప్పాను కదండి. నువ్వు చెప్తే రంజన అయిపోడు, ఒపీనియన్ మనం వినాలి. గురుగారు మనమే గడ్డేసాం, ఆ గడ్డే నీళ్ళు అనుకుంటున్నారు. అందులో మనం అనేక రకాలైన వనమూలికలు తయారు చేసిన గడ్డి, అది మనం తిన్నాం, మనం పండించుకున్నాం. కాబట్టి ఈ పేదవాసి పెద్దమ్మ వంట చేయడం ఏంటి, మనం తినడం ఏంటి, మనం వేసిన గడ్డి మనమే తిన్నాం, మన శక్తి మనకు వస్తుంది. గురువు గారు రంజంపం అవ్వలేదు, రంజంపం ఫెయిల్ అయిపోయింది. చెప్పినందుకు కదా జాలి పడచ్చు కదన్నా. ఇలాంటి వాళ్ళకి ఇంకేం ప్రెస్ చేస్తున్నా, డాన్స్ వేయాలన్నా. చాలా కాలం నుంచి ఆకలి ఉంది, ఒక లెగ్ పీస్ చేస్తే పెద్దగా ఉంది అందరిలోనే. చూడండి గురుగారు ఎంత టేస్ట్ ఉంది, ఉప్పు కారం రాదు తినేస్తాను. అలా కాదమ్మా, వాళ్ళు ఏదో చిన్నపిల్లలు, వాళ్ళు ఏదో చేశారు. ఏంటి గురుగారు, ఆయనకి ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు, ఆయన చిన్నపిల్లలు ఏంటండి వేసేయమంటారా? చాలా థ్యాంక్స్ గురుగారు, ఎంత కాలం పీసు చూడు ఎంత బాగుందో పీసు. లేదన్నా 54 సంవత్సరాలు నా దగ్గర ఉంటుందన్న బాబు. అయితే గురుగారు ముదిరిపోయి వాళ్ళే టేస్ట్ ఒక ఆహారం ఇది నేను సహించను. సహించవా మరి? బ్రో ఇది మీ రాజ్యంలో దొరికింది, దీన్ని ఏమంటారు చెప్తారా? ఇది ఆగంటారు ఎప్పటి చుట్టూ దేనికి వాడతారు ఇది? కింద నుంచి ఏదైనా గట్ట వచ్చినప్పుడు అది పెట్టుకుంటే తగ్గిపోతుంది. మాకు జుత్తులాగా ఉంది అది.
అది ఏంటనుకుంటున్నావు బాబు? ఓయ్, అది ఏంటనుకుంటున్నావు? రాణి గారికి అది. అందుకే రాణి అడిగాను. గారికి దీని మీద పేరుంది. రాణి గారికి ఒకప్పుడు దురద వస్తే ఈపు గోక్కుండేది. అది అలాంటిది నువ్వు అది తీసుకెళ్తావా? ముందు వేసేయండి. అమ్మో గురుగారు ఈయన సలసలకాగా నూనెలో వేసి తింటాను గురుగారు. లేదు, మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాను నేను. ఏం ఇంప్రెస్? అదే అంటే ఉల్లాసపరుస్తాను. అది కావాలి మాకు, ఇంప్రెస్ వద్దు. ఏం చెయ్యాలన్నా? వీళ్ళు నన్ను రంజింపు చేయమంటున్నారు. దురదలు వస్తున్నాయి. తమ్ముడు వాడేదో మన గొడవ ఎక్కడ నాకు అనవసరంగా వాళ్ళ కాన్సెప్ట్ ఇచ్చారు. రంజింపు చేయాలి. నువ్వు నన్ను అన్నా ఏంటన్నా ఓవర్ చేస్తున్నావు? భయపడుతున్నాడు ఓవర్ ఇంకా ఇంకా గోగుతాను. వాళ్ళిద్దరు తమ్ముడు కొడతావా? నువ్వు నన్ను కొట్టు. అన్నను కొట్టొచ్చు, తమ్ముడు కొట్టకూడదు. తమ్ముడు కొట్టకూడదు. ఆగండన్నా, మనం వచ్చింది ఏంటి కదా, జరుగుతుంది అవును ఏంటి? కదా? ఆ? మనం వచ్చింది ఏంటి ఇక్కడ, జరుగుతున్నది ఏంటి? అది ఏం చేస్తున్నారు? ఈ ఏరియాలో ఏదో మాయ ఉందన్న. మనలో మనం గొడవ పెట్టుకుని మనలో మనం కొట్టు సత్తే ఆకలే ఆకలేస్తుంది గురుగారు. టైం వేస్ట్ చేస్తున్నారు మీరు. అది అర్థం లేదు. ఆకలే ఏ గురుగారు, ఆకలే. వీళ్ళనే మొత్తం తలకాయలు తీసేసి మొత్తం పులుసు వండించే. గురుగారు నాకు దమ్ పీసే దమ్ బిర్యానీ కావాలి. నాకు దమ్ అంటేనే ఇష్టం. ఈడు దమ్ము తింటా నేను. అసలు ఏం జరుగుతుంది? గురు బుర్ర పాడు. మాయ చేసింది మేము కాదు, వీళ్ళిద్దరు నిన్ను మాయ. నువ్వు రంజప్ప చేస్తున్న టైంలో నిన్ను చెడదొప్పారు అంటే రంజప్ప చేయి. అదే కాన్సెప్ట్ అన్న రంజింపు చేయమని నా మీద పడ్డారన్న. ఏమన్నా ఐడియా అన్న? నాకు రావట్లేదు డాన్స్. మీరు కళ్ళు మూసుకుంటే మేము చేస్తాం. ఏంటి రంజింపం అది 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 మాకు కావాలి. అయితే మన పాకు రంజంప అంతే చేయడం కదా. కావాలి. వాళ్ళు ఎన్ని కళ్ళు మూసుకోమనుకున్నావు? వాళ్ళు కళ్ళు మూసుకుంటే పారిపోదాం. దొరికితే వాళ్ళ కర్మ, దొరకపోతే మన దృష్టం. దొరికితే మన కర్మ, దొరకపోతే అది మళ్ళీ వాళ్ళు పడలేరు వాళ్ళు. అందుకే వాళ్ళ కర్మ అన్న. రంజంప చేయి, రంజంప చేయండి. అయితే వీళ్ళ చేత ఇప్పుడు మనం కళ్ళు ముంచాలి. ఓకే ఓకే స్టార్ట్. మిమ్మల్ని రంజింప చేయాలంటే మీరు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకోవాలి ప్రశాంతంగా. అప్పుడు మేము మిమ్మల్ని రంజింప చేస్తాం. ఓకే? ఎంత స్పీడ్ లో పరిగెట్టాలి? గురుగారు వీడి మీద మసూదా ప్రయోగించిన వీడు కొంచెం తెలివితేటలు ఉపయోగిస్తున్నాడా? పరిగెత్త పేల్చి పడేద్దాం. ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే గురుగారు మేము కళ్ళు మూసుకుంటాం. రంజింప చేయండి. కళ్ళు రంజింప మేము కళ్ళు మూసుకునే ఉన్నాం. అది మమ్మల్ని ఉల్లాసం చేయాలి. ఉల్లాసం చేయాలి. వేసేయండి గురుగారు, పారిపోతారు. వేసేయండి గురుగారు. మనం తప్పించుకున్నామా? ఇంకా అడుగులోనే ఉన్నామేంటి? ఏదైనా కృత్రిమం తప్పించుకోవాలి. మళ్ళీ వాళ్ళు కంటపడటానికి వీల్లేదు. వాళ్ళు సామాన్య మనుషులు కాదు వాళ్ళు. వాళ్ళు ఏదో మాయ, వాళ్ళ మాయ ఉంది. వాళ్ళ సినిమాని తీసుకొచ్చారు, భోజనాలు అన్నారు, మళ్ళీ తింటారు. వదిలేస్తానన్నారు. ఎలాగైనా మనం తప్పించుకోతాం. ఇప్పుడు అన్న ఎటు వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్తాము. ఇదంటే మాయ అడవి. మనం నాకు తెలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు మీద పడిపోతే బెటర్ ఏమో. లేదు, మనం వాళ్ళని మోసం చేసి బయటకు వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళామా ఉంటారు వాళ్ళు పక్కతో ఉంటారు. మనం వాళ్ళని ఎలాగైనా సరదా చేసాము, పరిగెట్టాము రన్నింగ్ కోసం అని చెప్దాం. అర్థం కదా, ఎంత చెప్పలే నమ్మరు వాళ్ళు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? పని చేద్దామా? మనం నలుగురు ఉన్నాం, వాళ్ళు ఇద్దరే ఉన్నారు. మనం ఎందుకు భయపడుతున్నాం నాకు అర్థం కావట్లేదు. మనం ముందర మనలో ఎన్నో సంవత్సరాల నుంచి బతికిన వాళ్ళు. ఎవరు తెలుసు ఎవరు తెలుసు? నువ్వు చూసావా? అంటే చెప్తున్నా చెప్తే నమ్మేస్తా. సత్య సత్యం సంతో సంతం. విజయం మనదే. వేరే స్వర్గమా? మాసం కావాలా? ఇదంతా చేసింది ఇంకా ఆడు. వాడు తీసుకొచ్చాడు మన వాడు. రాజమౌళి దగ్గర తుమ్మేస్తున్నావు. అసలు ఈడు తెలిసినోడు ఎవడన్నారు? వీడికి ఎవరు తెలుసు? నువ్వే కదా తీసుకొచ్చావు. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలియదు. నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాను తెలియదు. అరే నువ్వు వెళ్ళడానికి అమ్మతో మాట్లాడుకుని సరిపోతుందా? ఈడైతే ఉంటాడు. నన్ను అంటావా? స్వాతి ముచ్చులు నా మీద అంటావా నువ్వు? ఏంట్రా మాట్లాడేది? మాట్లాడలేదు.
వచ్చాను పేక మనం కొట్టు చేస్తున్నాం మా ఆయన పేకండి చూసావు ఎంత ఆ చూడరా ఇంత మాత్రం చదువుతున్నాడు కాదు ఏదో చదువుతున్నాడు మనం పట్టుకుంటాం నువ్వే కదా అడిగి నువ్వు కన్నా తీసుకొచ్చావు కాదు కాదు కదా మైండ్ చెప్తుంది ఎవడో చేస్తున్నాడు ఎలా తెలిసి చెప్పరా నీకు మా ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఎవరు తీసుకొచ్చారు నువ్వు హీరో అవుతా నన్ను మోసం చెబుతున్నావు గొప్ప పోయిన తీసుకొచ్చింది ఎవరు ఎక్కడికి పెద్ద ఈరోజు చిన్న ఈరోజు చెప్పరా మనకి తెలియకుండా మళ్ళీ మనం కొట్టి చేస్తాం ఏదో మంత్రులు చదువుతారు నిన్ను కొట్టున్నట్రా ఆయన కొట్టాలనుకున్నప్పుడు నిన్ను ఆయన కొట్టారా మనం ఆయన కొట్టారా చెప్పేసి నా తమ్ముడిని కొట్టి ఆయన కొట్టాను తమ్ముడు కొట్టని కొట్టలేదు కదా చెప్పి భోజనం పెడతాము సినిమా ఛాన్సులు ఇస్తామని చెప్పేసి తీసుకొచ్చి తమ్ముడు ఈ మైండ్ పోగానే నన్ను కొట్టేస్తున్నాడు నేను కొట్టు బాబు అని చెప్పేసి తీసుకొచ్చారు వాళ్ళు ఏం చేయగలవా చేయగలరు జంబా జంబా జంబా
భైరవా భైరవా నాకు మంచి ఆకలిగా ఉంది. చనిపోయారో లేదో చూద్దాం. ఒక రోజు 2 రోజు ఆకలి కాదు గురుగారు, 100 ఏళ్ళ ఆకలి కాదు గురుగారు. ఇన్నేళ్ళ ఆకలికి ఆసనమైంది, మనం తినే టైం వచ్చింది గురుగారు. ఫస్ట్ మీరు తీసుకోండి, తర్వాత నేను తీసుకుంటాను. మనకి మన నత్తంగిలికి బాగుంటుంది. ఈ చిలికెత్తులకు చెలికెత్తి రక్తం తాగి చాలా కాలం అయితే మన మట్టి పూజలో ఎక్కించు. శవానికి కలగ అవసరం ఉండాలి. చచ్చాడు చిన్నరాణి గారికి ఉండదు. ఇన్నేళ్ళ మన ఆకలికి టైం వచ్చింది గురుగారు, కొట్టేయండి కొట్టేయండి. మీకోసం అక్కడ విందు రెడీగా ఉంది, రావాలి. రండి రండి రండి. నా భైరవా మళ్ళీ 100 ఏళ్ళ వరకు మనకు ఆకలి. అయితే మీ బాధ్యతలు నేను మోస్తాను గురుగారు. మీరు ఇంతకన్నా కొట్టలేని పరిస్థితికి వచ్చారు, నేను కొట్టి చూపిస్తా. ఇలా ఎన్నేళ్ళని మనం దయ్యాలుగా ఆత్మలుగా తిరుగుతూ తింటూ బతుకుతాం గురుగారు. మంచి గ్లామర్గా ఉన్నప్పుడే 180 ఏళ్ళకే చచ్చిపోయాను నేను. నాకంటూ కనీసం 200 పిట్టలు కూడా కొట్టకుండానే చచ్చిపోయాను గురుగారు. 199 దగ్గర మీరు చచ్చిపోయిన ఒకే ఒక బాధతో నేను కూడా చచ్చిపోయాను. నేను ఇక్కడ ఏదో ఆహారం అయితే తినగలుగుతాను, ఆత్మగా కానీ పెట్టడం కొట్టలేకపోతాను గురుగారు. భైరవా మా చెరసాల్లో మంచి నత్తిగా ఉంది, నువ్వు వెళ్ళి గురుగారు చిరదించండి. అలాంటి గురుగారు నా పక్కన ఉన్న ఆహారానికి నాకేంటి లోటు, పెట్టలకి నాకేంటి లోటు. రాయ్ భటులు, మన భైరవ వస్తున్నాడు. ఆ చెరసాల్లో నత్తికినే అప్ చెప్పండి, మనోడు గన్న అనుమతి ఇవ్వండి. పదా బిడ్డ. ఎంత అగో 180 ఏళ్ళు మీ సేవ చేసుకుంటూ బతికాను, ఈ ఒక్క రోజు నా కోరికలు తీర్చండి గురుగారు. అగో చెట్టు దగ్గర ఉన్నారు చూడు మన నత్తికులు. గురుగారు, అయితే ఈ పెట్టెలు నాకేనా? నేను చచ్చేలోపు మీ రికార్డులు మొత్తం కొట్టాలి. కొట్టినప్పుడు నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా గన్న పవర్ లో ఉండాలి గురుగారు. మీ ఆశీర్వాదం ఉంటే అంత పెద్ద మ్యాటర్ కాదు గురుగారు. మీ రికార్డులన్నీ తిరగా రాస్తాను గురుగారు. మీరు సచిన్ అయితే నేను కోహ్లీ అవుతా, మీ సెంచరీలన్నీ నేను కొట్టేస్తా. అదిగో మన వాహనం, మన గుర్రాలు. జై మహేష్పతి.